శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. మనము సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు అంటే వార ఫలితాల్లోకి మనం వస్తున్నాం. కాబట్టి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మనం చెప్పిన ఫలితాల గురించి మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. అలాగే మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? అనుకూలవంతమైనటువంటి ధన ధాన్య విద్య ఉద్యోగ వ్యాపార లాభం, ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు మీకు శుభాన్ని కలిగించడం, ఆకస్మిక ధన ప్రాప్తి పొందుకోవడం, అలాగే యజ్ఞయాగాది క్రతుల్లో పాలుపంచుకోవడం, ధార్మికమైనటువంటి చింతన ప్రయత్న లాభాలు బలంగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అందులో మీరు పెట్టుబడి పెట్టవచ్చును. చాలా విశేషమైనటువంటి లాభాలు పొందుకునే శుభయోగాలు కనబడుతున్నాయి. అలాగే లోన్ సౌకర్యం, బ్యాంకుల నుంచి రావాల్సినటువంటి లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం, అలాగే వివాహ సంబంధమైనటువంటి చర్చలు కానీ కుటుంబపరమైనటువంటి ఆస్తిపాస్తుల పంపకాలు కానీ మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. కుటుంబంలో ఉన్నటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోయే అవకాశం, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య అనుకూలవంతమైన బాంధవ్యాలు, భార్యాభర్తల మధ్య సోదరుల మధ్య సఖ్యత బాగా ఉండడం, అలాగే సోదరుల వల్ల మీకు విదేశీయాన యోగం, అలాగే సోదరులతో మీకు విదేశీయాన యోగం కూడా ఉండబోతోంది. విదేశాలు ఉన్నటువంటి వ్యక్తులకి తప్పకుండా గృహలాభం కానీ ధనలాభం కానీ వాహన సౌఖ్యం కానీ నూతన గృహప్రవేశం కానీ, అలాగే ముఖ్యమైనది వృత్తి ఉద్యోగాదుల్లో మంచి అనుకూలవంతమైన ఫలితాలు, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి పొందుకునేటువంటి శుభ వాతావరణం కూడా కనపడుతోంది. అలాగే భార్యాభర్తలిద్దరికి కూడా విదేశాల్లో ఒకే చోట ఉద్యోగం వచ్చేటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. ఇక వ్యాపార పరంగా నేను నిత్యము చెప్పేటువంటి వ్యాపార లక్షణాలు అవన్నీ కూడా మీకు అనుకూలవంతమైన అభివృద్ధి, భాగస్వామి వ్యాపారితో కూడా కలిసి వచ్చే అవకాశం, కొత్తగా నూతన వ్యాపార భాగస్వామి కలవడం, కొత్త వ్యాపార భాగస్వామితో మరొక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ కానీ విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం కానీ ఇలాంటి వాటిల్లో అనుకూలవంత శుభయోగం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే పశుపక్షుల వృద్ధి బాగా ఉండబోతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, సినిమా రంగ వ్యాపారంలో కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు. దర్శకులకి, నిర్మాతలకి కొత్త సినిమా నిర్మాణం కానీ కొత్త సినిమా విడుదల కానీ శుభయోగాన్ని కలిగించే అవకాశాలు. ఈ వారంలో తప్పకుండా మీరు సంతాన సంబంధం శుభవార్త వినే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే చిత్ర నిర్మాణ రంగంలో కూడా మంచి చిత్ర నిర్మాణ లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభస్థితి, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు, మంచి మాట తీరు, వ్యవహారాన్ని చక్కదిద్దుకునే అవకాశం, శుభవార్తా శ్రవణం, మాతృ సౌఖ్యం, పితృ సంబంధ వ్యక్తుల నుంచి ధనలాభం పొందుకోవడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఆర్థిక ఆధ్యాత్మిక ప్రయాణాలు లాభాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకి ఉత్తమ స్థాయి విద్య, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, శాట్, జీమాట్ లాంటి పరీక్షల్లో పాలు పంచుకున్న వారందరికీ కూడా అద్భుతమైనటువంటి విద్యా విజయ అవకాశాలు బలంగా ఉన్నాయి. మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకొని చాలా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. మత్స్యకారులకు కూడా మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కూడా అనుకూలత, రైతన్నలకి మంచి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం, చాలా మంచి వేడుకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి బారసాలు కానీ షష్ఠి పూర్తి మహోత్సవాలు కానీ ఏదైనా ఒక మంచి వాతావరణం, ఆనందకరమైన వాతావరణం కనబడుతుంది. ఆరోగ్య లాభం ఉంటుంది. అలాగే రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశాలు, ఇవ్వాల్సిన అప్పులన్నీ కూడా తీర్చుకోగలిగే అవకాశం కనబడుతుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, మంచి అవకాశాన్ని కలిగించే శుభయోగాలు. ట్రాన్స్ఫర్స్ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉద్యోగ బదిలీ కూడా మీకు అనుకూలత. బెంచ్ మీద ఉద్యోగం ఖచ్చితంగా మీకు ప్రాజెక్టులో వెళ్తారు. ఆన్సైట్ ఆపర్చునిటీ కనబడుతోంది. అనుకున్నది సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. పెట్టుబడులు బాగా పెట్టవచ్చు, ఆర్థిక లాభాలు ఉన్నాయి. ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకొని అదృష్టవంతమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. వృషభ రాశి సెప్టెంబర్ 1వ వారం 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు తెలుసుకుందాం. ఎవరి నుంచైనా మీకు రావాల్సినటువంటి వస్తువు కానీ ధనము కానీ వ్యక్తులు కానీ
పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశం బలంగా కనబడుతుంది. కాకుండా మీకు మంచి ఉద్యోగ లాభం ఉంటుంది. నూతన వాహన సౌఖ్యం కూడా ఉంటుంది. అలాగే సెకండ్ హ్యాండ్ వాహనం కన్నా కొత్త వాహనం కొనుగోలు చేస్తే మీకు చాలా మంచిది. మంచి ఆత్మస్థైర్యం, అలాగే కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం కానీ, ఆస్తి పంపకాల అనుకూలతలు కానీ, అలాగే సోదరుల మధ్య సఖ్యత కానీ, ముఖ్యంగా ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యేటువంటి సూచనలు కూడా చాలా బలంగా అద్భుతంగా కనబడుతున్నాయి. చాలా మంచి ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందుకునే కుటుంబ సౌఖ్యం. తప్పకుండా మీకు కూడా వివాహ సంబంధ చర్చల్లో కానీ, బారసాల మహోత్సవం కానీ, కృత్రిమ సంతాన ప్రయత్నం కానీ సఫలమయ్యేటువంటి శుభయోగాలు. ధనప్రాప్తి, మంచి ధనయోగము, ఆర్థిక అభివృద్ధి బాగా ఉండడం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, సువర్ణాభరణాలు కానీ, వజ్రాభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం, ధార్మికమైన ప్రయాణాలు, సత్సంగత్వము, పెద్దలు చెప్పినటువంటి మాట వినడం వల్ల ఆర్థిక ప్రయోజనం, అలాగే పెద్దల యొక్క సహాయ సహకారాల వల్ల ఆస్తి పంపకాల్లో అనుకూలత, కొత్త బాధ్యతల్ని తలకెత్తుకోవాల్సిన అవసరం కూడా కనబడుతుంది. ఆ బాధ్యతల్లో మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క శుభవార్త వినే అవకాశం. ఒకరోజు విద్యా సంబంధ విషయాల్లో బెస్ట్ ర్యాంక్ రావడం, పరీక్షల్లో సఫలత పొందుకోవడం, ఒక రోజున వివాహ సంబంధ చర్చలు బాగుండడం, ఒక రోజున ఈ ఆస్తి పంపకాలు కానీ, ఒక రోజున ఉద్యోగంలో అభివృద్ధి కానీ, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్లు కూడా వ్యాపార లాభం. నేను రోజువారీ చెప్తున్నటువంటి అన్ని రకాల వ్యాపారాల్లో కూడా అనుకూలతలు. రైతన్నలకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు. గత 2-3 మాసాలకి ఏదైనా బంధాలు విడిపోయినట్టయితే ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకొని కలవడానికి చేసే ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలు కనబడుతున్నాయి. తప్పకుండా మీరు బంధుమిత్రులందరూ కూడా ఏకమయ్యేటువంటి అవకాశం, సకుటుంబ వ్యవస్థ ఏర్పడేటువంటి అవకాశం, అలాగే తప్పకుండా పెద్దల యొక్క ఆమోదంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశాలు, వివాహ సంబంధ వేడుకల్లో లాభం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. ముఖ్యంగా ఈ చిట్ ఫండ్ వాటికి, ఈ ఫైనాన్స్ వాటికి సెక్యూరిటీ సంతకాలు పెట్టుంటారు కదా, ఈ వారంలో వాటి నుంచి మీరు ఆ సమస్త దరిద్రాల నుంచి బయటపడే అవకాశం, ఉత్తమమైనటువంటి మార్గంలో ప్రయాణం, చాలా మంచి వ్యక్తులతో పరిచయం, వ్యాపార భాగస్వామితో అనుకూలత, కొత్త వ్యాపార లాభం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశం, నూతన వాహన యోగం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభయోగాలు. ముఖ్యంగా జ్యోతిష్య పండితులకి అవార్డు, రివార్డు అందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి జీవనాన్ని, ఆనందయోగాన్ని పొందుకుంటారు. శుభకరమైనటువంటి బంధుమిత్రుల సమాగమం, కళాకారుల, క్రీడాకారులకు ముఖ్యంగా స్వదేశంలో, విదేశాల్లో ఉన్నత స్థాయి కళా ప్రదర్శన, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా మంచి ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రైవేట్లో వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయడం, వ్యాపారపరంగా అన్ని రకాల వ్యాపారాల అనుకూలతలు, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవడం, శస్త్రచికిత్స ఏమనంటే ఈ వారంలో తప్పకుండా మీరు పెట్టుకోండి. శస్త్రచికిత్స విజయవంతంగా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే శస్త్రచికిత్స అవసరమైతే ఈ వారంలో ఏర్పాటు చేసుకుంటే విజయవంతంగా శస్త్రచికిత్స మీకు విజయం కలుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే శుభయోగాలు కనబడుతున్నాయి. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్ లాంటి వ్యాపారంలో కూడా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, సోషల్ మీడియా, సెల్ డెన్స్ల వారికి కూడా లాభాలు పొందుకునే శుభయోగాలు, మానసిక శారీరక ప్రశాంతత పొందుకునే అవకాశం, గొడవలన్నీ కూడా సర్దుమణిపోయేటువంటి శుభతరుణం, విద్యలో ఉద్యోగ రాణింపు బాగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారికి కూడా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఉద్యోగ బదిలీలు మీకు ఆనందాన్ని కలిగించబోతున్నాయి. ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారడానికి కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు. దానివల్ల కూడా మీకు ప్రయోజనాలు పొందుకునే శుభయోగాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీకు ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా శుభయోగం కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మొదటి వారం 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మిథున రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి సంఘటనలు జరగబోతున్నాయి. మీ జీవితంలో కొన్ని ఆశ్చర్య సంఘటనలు, ఏదైతే వెతుకుతున్నారో, ఏదైతే మీరు దానికోసం ప్రయత్నం చేస్తున్నారో అది సునాయాసంగా ఈ వారంలో మీకు లభ్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా అటువంటివి మీకు శుభయోగాన్ని కలిగిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో తప్పకుండా ఈ వారంలో పాలు పంచుకోండి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కూడా సంపూర్ణ విజయం ఖాయము. విద్యలో మంచి రాణింపు, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ ఇవన్నీ కూడా ఈ వారంలో మీరు పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యా సంపన్నత, విదేశాల్లో కూడా మంచి విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నటువంటి విద్యార్థులకి అవకాశాలు బోలెడు, స్థైర్యవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు. దానివల్ల వైద్య సంబంధించిన విద్యార్థులకి మంచి లాభాలు. ఈ కఠినమైనటువంటి కళాశాల సరే నేను చేరుతాను, అందులోనే నేను చదువుకుంటా అని చెప్పేసి అందులో చదువుకోవడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, మీ తల్లిదండ్రుల యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీ విద్యా రూపంలో చూపించగలిగే అవకాశాలు ఉన్నాయి. అటువంటి నిబద్ధతకి
కారణమయ్యేటువంటి వారంగా చెప్పవచ్చు. ఆకర్షణీయమైనటువంటి బహుమానాలు, వస్త్రాలు, సువర్ణాభరణాలు అందుకునేటువంటి అవకాశం ఉంది. ఇంట్లో వివాహ చర్చలు కానీ, సంతాన సంబంధ శుభయోగాలు కానీ, కృత్రిమ సంతాన ప్రయత్నాలు కానీ లాభాలు పొందుకునే అవకాశం. కుటుంబపరంగా ఆస్తిపాస్తులు పెంపొందించుకునే అవకాశాలు, ఆస్తిపాస్తులు పంపకాలు కూడా బాగా ఉన్నాయి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారు కానీ, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకు కానీ, రైతన్నలకు కానీ, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోనూ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. విశేషమైన ధన సంపద బాగా ఉంది. రైతన్నలకి కాలం చాలా బాగా కలిసి వస్తుంది. నేను ఎదురుకే చెప్పాము, మేము సెప్టెంబర్ మాసంలో కూడా తప్పకుండా తుఫాను కేంద్రీకృతం అయి ఉంటుంది అని చెప్పాం. నాకు తెలిసినంత వరకు 1, 2, 3 తేదీలలో తప్పకుండా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు. తదుపరి మళ్ళీ మనకి పౌర్ణమి రోజున తప్పకుండా మీకు అంటే దాదాపుగా 17, 20 తేదీ మధ్యలో కూడా మరొకసారి అధిక వర్షపాతాలు నమోదయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. మొదటి వారంలో మాత్రం అనుకూలవంతమైన వర్షాలు, తుఫాను వల్ల మంచి వర్షాలు పడే శుభయోగం కనబడుతోంది. కాబట్టి రైతులకి మంచి సంపద అంటే పంట వల్ల లాభాలు, అధిక దిగుబడి, దానివల్ల మంచి లాభాలు. కాకపోతే రైతు సోదరులందరూ కూడా దయచేసి మీరు సేంద్రియ ఎరువులు మాత్రమే వాడే ప్రయత్నం చేయండి. ఈ రసాయనాలు వాడి ప్రశాంతతని, ఆరోగ్యాన్ని కోల్పోయే ప్రమాదం తెచ్చుకోవద్దు. రైతులు మీకు కూడా మంచిది కాదు. రసాయనం పీల్చి మీకు కూడా అనేక రకాల అనారోగ్యాలు, మళ్ళీ ఏదో కార్డులు పట్టుకో, ఆరోగ్యశ్రీ కార్డులు పట్టుకొని మళ్ళీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం, దానివల్ల పంట నష్టం, దిగుబడి తగ్గిపోవడం, ఇంట్లో అందరికీ మానసిక ఇవన్నీ కూడా కనబడతాయి. ఒకదాని అంటే ఒక్కసారి నెగిటివ్ వస్తే దాంతో అన్ని నెగిటివ్లు మనకు చుట్టుకుంటూనే ఉంటాయి. కాబట్టి రైతన్నలు ఈ రసాయనాలు వాడడం కూడా మీకు కూడా నష్టమే. కాబట్టి సేంద్రియ ఎరువులు వాడే ప్రయత్నం చేస్తే తప్పకుండా అద్భుతమైన ఆరోగ్యవంతమైన భారతాన్ని మనం నెలకొల్పుకునే ప్రయత్నం చేయవచ్చు. ఆ విషయంలో మీరు కొద్దిగా ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను. సరే, ఏదేమైనా ఈ వారంలో ధనగనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారాల, పోటీ పరీక్షల విజయం, అలాగే అకాడమిక్ పరీక్షల్లో విజయం సాధించడం, అనుకున్నటువంటి శుభయోగాలు, మీ వద్దకే అన్ని లాభాలు కలిగే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, అన్ని రకాల వ్యాపారాలు లాభాలు పొందుకోవడం, తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి అవకాశం. శుభవార్త వినడం, పుస్తక ముద్రణ సంబంధమైనటువంటి ఒక కార్యం మీరు చేయబోతున్నారు అంటే మీ పేరు మీద కానీ, మీ పెద్దవాళ్ళ పేరు మీద రాసిన పుస్తకాలని అచ్చువేసే ప్రయత్నంలో ఉంటారు. అలాగే ఇంటిని వాస్తుపరంగా మార్చుకునేటువంటి ప్రయత్నంలో కూడా మీరు శుభయోగాలు పొందుకోవచ్చు. అటువంటి ఆనందకరమైనటువంటి శుభమైన వాతావరణం, ఆరోగ్య లాభం, ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రోగనాశనం, రుణ విమోచనం, లోన్ సౌకర్యం, తప్పకుండా అనేక రకాల వ్యక్తుల నుంచి ఆనందమైన వార్తలు వినడం, ఇలా అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందుకోగలిగే అవకాశ బలంగా ఉన్నాయి. కాబట్టి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ అదృష్ట యోగం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక అందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మొదటి వారంలో ఎలా ఉండబోతోంది 1 నుంచి 7వ తారీఖు వరకు. ఈ రాశి వారికి కూడా ఆకస్మిక ధన ప్రాప్తి, ముఖ్యంగా మరి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల అద్భుతమైనటువంటి ధనయోగం ఉండవచ్చు. నేను గత వారంలో మీకు చెప్పి ఉన్నాను, నేను షేర్ మార్కెట్ 82,000 పాయింట్లకు చేరువవుతుందని చెప్పేసి. మీరు ఖచ్చితంగా మీరు 30వ తేదీ పేపర్లో చూసుకోవచ్చు. మీరు మనది 82,000 మార్క్ మనం దాటామన్న విషయాన్ని. మళ్ళీ మనకి 20 లక్షల కోట్ల ఆర్థిక సంపద వృద్ధిలోకి వచ్చింది. అంటే నేను చెప్పినందుకు రావడం కాదండి, మేము కూడా పరిశోధన చేస్తున్నామని చెప్పడానికి ఉదాహరణ. అటువంటి ప్రయోజనంలో ఈ వారంలో ఈ రాశి వారికి కూడా స్పెక్యులేషన్, షేర్ మార్కెట్, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చు అని చెప్పబడుతోంది. తప్పకుండా ఆర్థిక ఆనంద యోగాలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, అలాగే విశేషమైనటువంటి కార్యాచరణ. అసలు విశేష కార్యాచరణ అంటే ఏంటి స్వామి అంటే, ఒక ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నంలో సఫలమవ్వడం, లేదా ఉద్యోగం ఉన్న వారికి అభివృద్ధి పొందుకోవడం, బెస్ట్ ప్యాకేజీ కోసం ప్రయత్నంలో సునాయాసంగా లభించడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి మార్పులు కావాలనుకోవడం, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరిగేటువంటి శుభ ప్రయోజనాలు, అద్భుతమైనటువంటి ఆనంద ప్రయోజనాలు అంటారు వీటిని. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, నిన్నటిదాకా అనారోగ్యాలు, చికాకులు ఉన్న వ్యక్తులకి ఈ వారంలో చాలా సౌకర్యవంతమైన ఆరోగ్యము, ధనలాభము, రుణ విమోచనం, ప్రశాంతతకి మారుపేరుగా ఉండే అవకాశం, బంధుమిత్రులతో కూడా అనుకూలత, మాతృ సంబంధ వర్గీయుల నుంచి శుభవార్త వినడం, వివాహ సంబంధ చర్చల్లో కూడా సఫలత పొందుకోగలిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, లోన్ సౌకర్యాన్ని పొందుకునే శుభయోగం, రైతన్నలకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి.
సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారుల అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభాలు, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువులకు అభివృద్ధి, సినిమా రంగంలోనూ అలాగే కళాకారుల క్రీడాకారులకు లాభవంతమైన స్థితి, రాజకీయ లబ్ధి చేకూరే అవకాశం, మంత్రి పదవి రావచ్చు, నామినేటెడ్ పోస్ట్ రావచ్చు, లేదా పార్టీ నుంచి మారిన వాళ్ళకి సరైనటువంటి గౌరవం దక్కవచ్చు. ఏదైనా సరే ఒక మంచి ప్రయోజనవంతమైన రాజకీయ భవిష్యత్తుకి నాంది పలికే అవకాశం. వృత్తి ఉద్యోగ అభివృద్ధి, బెంచ్ మీద ఉద్యోగం తప్పక ప్రాజెక్టులో వెళ్తుంది, ఇది ఖాయము. నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడము, కారు నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, బలమైనటువంటి ఒక కట్టుబాటు, ధార్మిక చింతన, సనాతన ధర్మం కోసం పాటుపడే ప్రయత్నంలో విజయాన్ని సాధించే అవకాశాలు. వ్యాపారపరంగా అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మీకు అనుకూలవంతమైన శుభస్థితి. ప్రతి వ్యాపారంలో కూడా ఒక్కొక్క వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలత, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, గృహయోగము, ధనయోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి మంచి లాభాలు పొందుకునే శుభతరుణం. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి టార్గెట్ అంతా కూడా రీచ్ అవ్వగలిగే అవకాశాలు. ముఖ్యంగా ఈ గృహ సంబంధమైన ఏజెంట్లు ఉంటారు కదా, వారికి తప్పకుండా ఈ వారంలో కనీసం తక్కువలో తక్కువ 5 నుంచి 8 గృహాలు లేదా స్థలాలు అమ్మగలిగే అవకాశం ఏజెంట్లకి పండగ వాతావరణంగా చెప్పవచ్చు. ఆ వినాయకుడి, రాబోయేటువంటి వినాయకుడి అనుగ్రహం మీకు బ్రహ్మాండంగా ఉన్నట్టుంది. తప్పకుండా మీకు అనుకూలంతో శుభయోగాలు కనబడుతున్నాయి. ఇలా ప్రతి విషయంలో కూడా ఆనంద యోగాలు, అదృష్ట యోగాలు, విద్యా ఉద్యోగ సంతాన కుటుంబ సౌఖ్య యోగాలు పొందుకునే వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమైనటువంటి సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. సింహరాశి వారికి 2024 సెప్టెంబర్ మొదటి వారం 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, జాతకం ఏం చెప్తోంది, కుజస్తంభన, శని వక్రగమనం, ఇవన్నిటి వల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందుకోబోతున్నారు. శని వక్రగమనం వల్ల మనకి ఇబ్బంది లేదండి. కర్కాటక రాశి వారికి శని వక్రగమనం అంటే ఆయన మకరంలోకి వెళ్ళడు, కానీ కుంభంలోంచి ఒక డిగ్రీ నుంచి మరొక డిగ్రీకి మారుతున్నాడు, అంతే తేడా. కాబట్టి శని వక్రగమనం వల్ల కర్కాటక రాశి వారు కానీ వృశ్చిక రాశి వారు కానీ పెద్దగా ప్రమాదకరమైనటువంటి స్థితి ఏం లేదు. అలాగని లాభం చేకూర్చే అవకాశము లేదు. కొద్దో గొప్ప ఈ వృశ్చిక రాశి వారికి లాభం కొంతవరకు, ఎందుకంటే డిగ్రీలు మాటి ముందుకు వస్తున్నప్పుడు శని శుభయోగకారకుడు అవుతాడు. కాబట్టి కొంత వృశ్చిక రాశి వారికి ప్లస్ పాయింట్ అవుతుంది. అది ఆ ఒక్క రాశి వారికి, మిగతా రాశి వారికి సేమ్ యాజిటీసే ఉంటుంది, పెద్దగా మార్పే ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది వివాహ సంబంధమైనటువంటి చర్చల్లో సఫలత పొందుకునే అవకాశం, సంతాన యోగం, కోరుకున్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం, పెద్దల అంగీకారం, ఆమోదయోగ్యం. అంటే లవ్ మ్యారేజ్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయండోయ్. కాబట్టి మీకు మంచి వధువు, మంచి వరుడితో వివాహం జరిగే అవకాశాలు, ఇటువంటి వివాహ సంబంధ చర్చలు అంటే పెద్దలు కుదుర్చుకున్నటువంటి వివాహ చర్చలు కూడా సఫలవంతమయ్యే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. అంటే తప్పకుండా మీ ఇంట్లో వచ్చేటువంటి ఆశ్వయుజ మాసంలో మంగళ వాయిద్యాలు మోగే అవకాశం కనపడుతుంది. అటువంటి వాతావరణం మొదటి వారంలో ఉంది. ధనప్రాప్తి కూడా అలాగే ఉంది. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదములకు ధనప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశం, ఇవ్వాల్సిన అన్ని రకాల అప్పుల నుంచి బయటపడే అవకాశం. ఏమో దుబాయ్ లాటరీ వస్తుందో, లేతే లండన్ లాటరీ వస్తుందో, యూరోప్ లాటరీ వస్తుందో మనకు తెలియదు. అంటే ఏదో ఒక రకమైనటువంటి ఆగదనవైతే, లేదంటే కేరళ భాగ్యలక్ష్మి లాటరీ కూడా రావచ్చు. అది 1,00,000, 1,00,00,000, 10 కోట్ల, 10,000 అనేది మీ పుణ్యబలం మీద ఆధారపడుతుంది. జన్మజాతకంలో పుణ్యబలం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే తప్పకుండా మీరు గత మాసంలో ఒక ఇల్లు గురించి తిరుగుతూ ఉన్నారు కొనుక్కోవడానికి, అప్పుడు ఆ వ్యక్తి, అమ్మనన్న వ్యక్తి ఈ వారంలో మీకు తప్పకుండా ఇల్లు అమ్మేస్తానని చెప్పడం, అనుకున్న దానికంటే కూడా 1,00,000 రూపాయలు తక్కువగా మీకు ధర అందుబాటులోకి రావడం, ఈ వారంలో మీకు ఇల్లు రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశము, భూ సంబంధ లాభాలు కలిగిస్తాయి. పొలము కూడా కొనుగోలు చేసే అవకాశం రైతన్నకి కనబడుతోంది. అలాగే రైతు సోదరులకు కూడా పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకునే అవకాశాలు, అన్ని రంగాల వ్యాపారాల్లో మనం చెప్పుకుంటున్నటువంటి అన్ని రకాల వ్యాపారాల్లో అభివృద్ధి, ఎక్స్టెన్షన్, కొత్త వ్యాపార భాగస్వామితో అనుకూలత, ఏ వ్యాపారం సరే ప్రతి వ్యాపారం హోటల్ నుంచి మొదలుపెట్టి కిళ్ళి కొట్టు వరకు తప్పకుండా మీకు అనుకూలవంతమైన వ్యాపార లాభాలు కనబడుతున్నాయి. ధైర్యం, ఏ పనైనా సరే ధైర్యంగా చేయగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. మంచి మనోధైర్యం, ఈ పని ఎందుకు కాదు, ఎందుకు చేయలేను నేను, ఒక టైం డ్యూరేషన్ బాగా ఉంటుంది, టైం షెడ్యూల్ కూడా బాగా ఉంటుంది. దానివల్ల ఒక నిబద్ధత, దానివల్ల మీరు వచ్చేటువంటి ఫలితమే వేరు. నిజంగా మీరు రోజు 7:30కి లేస్తున్న వాళ్ళు 6 గంటలకు లేచి చూడండి, 6ంటికి లేస్తున్న వాళ్ళు 5ంటికి లేచి చూడండి, 10ంటికి పడుకుంటున్న వాళ్ళు 9ంటికి పడుకొని చూడండి. సమయపాలన మనకి బ్రహ్మాండంగా మిగులుతుంది. 7 గంటల నిద్ర మనకి మంచిది, చాలా మంచి బ్రహ్మాండమైన నిద్ర. 7 గంటల యోగ నిద్ర అంటారు దాన్ని, బ్రహ్మాండంగా నిద్రపోవచ్చు. మిగిలినటువంటి 17 గంటల్ని మనము సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. సాత్విక, ధార్మిక చింతన ప్రయత్నం చేస్తే లాభం. అలా మీరు 1 గంట ముందు మీ యొక్క షెడ్యూల్ని స్టార్ట్ చేయండి, బోలెడు సమయం మిగులుతుంది. చాలా మంచి ఆర్థిక ప్రయోజనాలు, ఫినాన్షియల్ డిసిప్లిన్ ఏర్పడుతుంది. ఓహో, ఈ సమయంలో నేను ఇది సంపాదించవచ్చు, ఈ పని చేయవచ్చును, ఈ చదువు నేను 1 గంట ఎక్స్ట్రా చదువుకోవచ్చును.
కానీ మన బద్ధకము, మన టైం టేబుల్ కరెక్ట్ లేకపోవడం వల్ల మనం ప్రమాదంలో పడుతున్నాం. లేజినెస్, చలికాలం అండి లేవబుద్ధి అవ్వట్లేదు, వర్షాకాలం అండి వర్షం పడుతుందండి, ఎండాకాలం అండి అబ్బో బాగా టైర్డ్ అయిపోయాను. అబద్ధం. మిమ్మల్ని మీరు మోసం చేసుకునే అవకాశం. అంటే ప్రస్తుతం ఈ రాశి వారికి బాగుంది, కానీ ఇంకా ఒక గంట షెడ్యూల్ ముందు పెట్టుకుంటే ఇంకొక గంట మీరు సద్వినియోగం చేసిన అవకాశం. ఆ గంట వల్ల మీకు రావాల్సినటువంటి పనులు అన్నీ కూడా, అంటే కావాల్సిన పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకుంటారు. అందులో సందేహం లేదు. తప్పకుండా మీకు ఆ పనులు అయిపోతాయి. ఆ పనుల్లో మీకు లాభం కూడా చేరే అవకాశం ఉంటుంది. ఇది నమ్మండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారులకు లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అన్ని రకాల ప్రయోజనాలు, అన్ని రకాల వ్యాపార లాభాలు. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, శుభవార్త వినడం, కృత్రిమ సంతానం, ఐవీఎఫ్, ఐయుఎఫ్ లాంటి సంతానం కూడా పొందుకునే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పకుండా మీకు శుభయోగాలు ఉన్నాయి. ఈ వారంలో మొత్తం మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రణాళిక, ఆ ప్రణాళికబద్ధమైనటువంటి గృహయోగము, స్థలయోగము, ఉద్యోగ లాభము, విద్యాలాభము, ఉద్యోగంలో మార్పులు, అలాగే తీర్థయాత్ర సేవన, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగాలు, విలువైన బహుమానాలు అందుకోవడం, అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకుని అదృష్టవంతమైన వారంగా చెప్పవచ్చు. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా ఇష్టసిద్ధి కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. కన్యా రాశి 2024 సెప్టెంబర్ మొదటి వారం 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రయాణాలు కలిసి వస్తాయా? ధనం ఉంటుందా? అంటే ఈ వారంలో మీరు ఎంత కష్టపడుతున్నారు? ఇందాక ఒక రాశి వారు చెప్పుకున్నాం మనం, లేజినెస్. ఆ ఒక్కటి మీద వదిలేయండి. ఈ కన్యా రాశి వారు ఆ లేజినెస్ వదిలేస్తే సమస్తమైనటువంటి కార్యానుకూలత ఉంటుంది. లేజినెస్ వల్ల ధన నష్టం, వ్యవహార భంగం, అవమానాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, అనవసరమైనటువంటి ఖర్చులు, అంటే ఒక ప్రణాళిక సరిగా లేకపోవడం. అంటే ఈ వారంలో మీకు సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. కష్టే ఫలి, సమయపాలన, ఇవన్నీ కూడా చూసుకోగలిగితే మంచిది. ముఖ్యంగా విద్యార్థులు హెచ్చరిక అనుకోండి, లేదా మీరు చెప్పేటువంటి విషయం అనుకోండి, ఒక గంట ముందు మాత్రమే మీరు పరీక్ష కేంద్రాల దగ్గర ఉండాలి. ఆ మధ్య ఒకరోజు మనకి మా అమ్మాయికి శాట్ ఎగ్జామ్ రాయడానికి, ఎస్ఏటి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు మేము ముందుగానే వెళ్ళి మా అమ్మాయి పరీక్ష వస్తున్నప్పుడు, అంటే పరీక్ష వెళ్తున్నప్పుడు ఆ సమయంలో కొంతమంది పిల్లలు, ఆ తల్లిదండ్రులు కూడా వచ్చారు, ఆధార్ కార్డు తెచ్చుకోలేవాళ్ళు. పోనీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోలేదు, దాన్ని ఫోన్లో చూపిస్తాను వీళ్ళు, లేదు పర్టికులర్గా ప్రత్యక్షం కాని వాళ్ళు. అంటే హడావిడిలో 7:45 లోపల వీళ్ళు షెడ్యూల్ టైం, మార్నింగ్ 7:45కి, వీళ్ళు 7:30కి వాదులాట. ఆ పొద్దున్న ఎవరు జిరాక్స్ సెంటర్ తీసి పెడతారు? ఆలోచించండి. పోనీ వీళ్ళకి ముందు రోజే ఇన్ఫర్మేషన్ వస్తుంది, పలాని పెట్టుకోవాలి, మీరు కాలేజ్ వాళ్ళు పంపిస్తారు, కాలేజ్ బోర్డు వాళ్ళు ఇది పెట్టుకోవాలి, గూగుల్ బోర్డు నుంచి మీకు హాల్ టికెట్ పెట్టుకోవాలి, ఆధార్ కార్డు, ఐడి కార్డు పెట్టుకోవాలి, పాస్పోర్ట్ పెట్టుకోవాలి చెప్తారు. అబ్బే మనం పట్టించుకోం, తల్లిదండ్రులు పట్టించుకోరు, విద్యార్థులు పట్టించుకోరు. అక్కడ వాదులాట. అక్కడ సెక్యూరిటీ కానీ, మేనేజ్మెంట్ కానీ ఖచ్చితంగా మీకు రూల్ ఉంది, లాస్ట్కి పంపిస్తారు. కానీ ఈ పావుగంటలో ఆ పిల్లల యొక్క, విద్యార్థుల యొక్క మస్తిష్కము కంగారు పడుతుంది. ఆ కంగారు అనేది ఒక అరగంట వరకు ఉంటుంది. ఈ అరగంటలో పరీక్ష ప్రారంభమైతే వాళ్ళకు దెబ్బ తగిలే అవకాశం, అంటే దెబ్బ పడే అవకాశం. అంటే మీకు తెలిసిన విషయమే, సైకలాజికల్గా ఎందరికీ ఉంటుందో మీకు తెలిసిన విషయమే. కానీ నాలాంటి వాళ్ళు చెప్తే ఓ నిజమే కదా, కరెక్టే, మనం గంట ముందు వెళ్ళాలన్న భావనతో ఉంటారని, మేము ముందు వెళ్తారనే భావనతో చెప్తున్నాం. అలా వెళ్తే మీకు ప్రశాంతంగా విద్యా పరీక్షలు రాస్తారు. 1600 స్కోర్కి 1500 కొట్టుకోగలుగుతారు. మీకు ప్రశాంతత, మంచి కాలేజీలో మనకి అది స్కాలర్షిప్ వస్తుంది, మంచి కాలేజీ ప్రవేశం వస్తుంది, మన పిల్లల్లో గొప్పతనం బయటపడుతుంది. ఇలాంటివన్నీ చేసి పెడతాం. మనమే లేది ఉంటే తల్లిదండ్రులు లేపుతూనే ఉంటారు, నానా టైం అవుతుంది అంటే కూడా. రాత్రి 3 వరకు పడుకున్నారు, ఎవరు చదువుకున్నాడు? 3 వరకు ఎవరు చదవం? మిమ్మల్ని 10 వరకే చదువుకోండి, 4 చదువుకోండి. అబ్బే మనం అర్ధరాత్రి 2 చదువుదాం, వద్దు, 10 వరకే చదువుకోవాలి, 10కి పడుకోవాలి మీరు శుభ్రంగా, మళ్ళీ 4 లేవండి. ఆ టైంలో మీరు చదివే చదువుకి మంచి ప్రయోజనం ఉంటుంది. అంటే ఇలాంటివి చేయడం వల్ల, అంటే సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు ఇలాంటి చేయడం వల్ల మీరు గట్టెక్కుతారు. నెగిటివ్ ఫలితాలు ఉంటే గంట కన్నా మీరు 3 గంటల ముందే లేవాలి. గంట చదువుతున్న వాళ్ళు 5 గంటలు చదవాలి. గంట ముందు కళాశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు గంటన్నర ముందే వెళ్ళాలి. ఎందుకంటే మన నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి కదా. అంటే జాగ్రత్తగా ఉండడం. జ్యోతిష్యం అంటే మీకు జాగ్రత్తగా సూచించడం. దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది, విద్యా అభివృద్ధి ఉంటుంది. ఇలా ఉద్యోగంలో కానీ, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ద బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అవతల వాడు ఏమడుగుతున్నారు, అడగబోతున్నారు, అడిగే వాళ్ళకి యథాసమని చెప్పాలి. రెక్లెస్గా ఉండడం. అక్కడ వెళ్ళేటువంటి డ్రెస్ మనకి అవతలి వాళ్ళకి ఈ వ్యక్తిని తీసుకుంటే నాకు ప్రయోజనం ఉందని అనిపించాలి. అబ్బే మనము టాన్ జీన్స్ లేకపోతే మిడ్డీలు, వల్గర్ డ్రెస్లు వేసుకొని వెళ్తే అవతలి వాళ్ళకి మన మీద ఒక రకమైనటువంటి జుగుప్సాకరమైన భావన ఏర్పడుతుంది. ప్రొఫెషనల్గా ఉండాలి. దట్ ఈజ్ ప్రొఫెషనల్. మొన్న మధ్య నేను ఒక ఇన్స్టాగ్రామ్లో చూశాను, పబ్లకి, క్లబ్లకి వెళ్ళే వాళ్ళకి ఒక బ్లాక్ కలర్ డ్రెస్ కోడ్ ఉంటుందట.
ఆ బ్లాక్ కలర్ డ్రెస్ కోడ్ ఉంటేనే వాడు పంపిస్తారట. దానికి ఒక మోర్ ఉండాలి, దానికి మోనోగ్రామ్ ఉండాలట, వాళ్ళు ఆ డ్రెస్ వేసుకోవాలట. వాళ్ళు వేసుకున్న వాళ్ళకి పబ్బులోకి బార్లోకి ప్రవేశమా, ఇది పాటిస్తారట. అది దేవాలయానికి వస్తే మాత్రం మా ఇష్టం, మా స్వతంత్రతను కోల్పోవాలా, అందుకే గుడికి రాబుద్ది అవ్వట్లేదు. ఇది ఎక్కడ విడ్డూరం నాకు అర్థం కాలేదు. అది ఆయన చెప్పినప్పుడు నాకు నిజమే కదా అనిపించింది. ఈజ్ మన చదువుకున్న వ్యక్తి ఆయన. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను. అంటే అడ్డమైన తప్పుడు పనులు చేసి అన్కల్చర్ ఉండే వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు డ్రెస్ కోడ్ వాడతారా? భగవంతుని యందు నీ యొక్క మనోనిగ్రహాన్ని, నీ మనోవేదనని తనతో చెప్పుకోవడానికి వెళ్తున్న వ్యక్తికి మీరు ఇచ్చేటువంటి వల్గర్ డ్రెస్ వేసుకొని వెళ్తారా? అది ఆడగాని మోగాని ఎవడైతే నాకేంటి. ఇది మీకు కామన్ సెన్స్ ఉండక్కర్లా. ఎక్కడికి ఎలా వెళ్ళాలి, పెద్దవాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, అలాగే ఇంటర్వ్యూ వెళ్తున్నప్పుడు కూడా ఒక ప్రొఫెషనలిజం ఉండాలి. అంటే ఇలాంటి సామాన్య ఫలితాలు ఇలా వెళ్ళినప్పుడు అవతలి వాళ్ళకి ఎస్ ఈ వ్యక్తి మనకి ఉద్యోగానికి అర్హత ఉంది వీళ్ళకి అని మనం తీసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అలా వెళ్ళడం వల్ల ప్రయోజనం. నెగిటివ్ లేదు, కానీ పాజిటివ్ ఉండడానికి ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో పెట్టుబడి పెట్టవచ్చు. కాకపోతే దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకునే అవకాశం. వస్తు వాహనాలు కొనుగోలు చేయొచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం ఉంటుంది, కానీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటే ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటాయి. కాస్త కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. గ్రూప్ డిస్కషన్లో పంచుకోండి. తద్వారా మీకు అనుకూలంతో శుభయోగాలు ఉంటాయి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ అనే పరీక్షల్లో గంట ముందుగానే వెళ్ళే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. తప్పకుండా మీకు కలిసి వచ్చేటువంటి శుభతరుణం, వస్తులాభం. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, కానీ ఈ మ్యారేజ్ బ్యూరో నుంచి మాత్రం తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. కాస్త ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు. సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. అన్ని రకాల వ్యాపారాల్లో అభివృద్ధి పొందుకోవడం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత. అలాగే క్రీడాగలకి స్వదేశంలో, విదేశాల్లో అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. రాజకీయ భవిష్యత్తు కూడా అనుకూలంగా ఉండబోతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, కానీ మధ్యవర్తిత్తుగా ఉండకండి, అది మళ్ళీ మీకు ప్రమాదాన్ని కలిగి. కానీ ఉన్న దాంట్లో నుంచి బయటపడేటువంటి మార్గం మాత్రం కనబడుతుంది. అయినా సరే ఈ వారం మొత్తం మీరు భగవద్గీత పారాయణం తప్పకుండా 1 నుంచి 8 అధ్యాయాలు చదవండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు భగవద్గీత ఏమొస్తుంది, కృష్ణ పరమాత్ముడు మొదటి అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు వచ్చేటువంటి ఉపన్యాసం ఏమిటి, ఉపోద్ఘాతం ఏమిటి, అర్జునుని ఎలా తన్ని మార్చాడు, ప్రయోజకుడిని చేయగలిగాడు, తన వాళ్ళందరినీ తెలుసుకో, నీ వాళ్ళందరూ కూడా, కానీ దుష్టుల్ని సంవరించు. ఏమైనా సామెత ఉంది కదా, తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదు అనేటువంటి సూత్రాన్ని ఆయన చెప్పాడు. ఆయన ఎలా ప్రవర్తించాలి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలా వ్యక్తిత్వం వాళ్ళతో ఎలా ఉండాలి అనేవన్నీ కూడా చెప్పాడు ఆ యొక్క అర్జునుడికి కృష్ణ పరమాత్ముడు. కాబట్టి ఈ అధ్యాయాలు చదవండి. తప్పకుండా మీలో ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి, ఎలా ఉన్నా తెలుస్తుంది. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. తప్పకుండా మన గీతను మార్చేది భగవద్గీత. చదవండి. జాతకం బాగున్నా సరే చదవండి. 1కి 10 సార్లు, 10కి 100 సార్లు, 100కి 1000 సార్లు చదవండి. మన పిల్లల్ని, మన తల్లిదండ్రుల్ని, మనము ఎలా ఉండాలి, భార్య పిల్లలు ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, శత్రువుతో ఎలా ఉండాలి, అన్ని కూడా చెప్పండి. వ్యాపారం చేయాలా, గీత చదవండి. ఉద్యోగం చేయాలా, గీత చదవండి. వ్యాపార భాగస్వామి కలవాలా, గీత చదవండి. ప్రతి ఒక్క విషయం గురించి గీతను లోతుగా చదివితే తెలుస్తుంది, అర్థమవుతుంది. దానివల్ల మనం మంచి ప్రయోజకులమయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకొని ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తులారాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. కాస్త విరామం తీసుకోండి, వేగానికి కళ్ళెం వేయండి, ఆలోచన పెంచుకోండి, సమయపాలన ఎక్కువగా పెంచుకోండి. ఉన్న 24 గంటలే కదా, ఇంకొక 2 గంటలు యాడ్ చేసుకోండి, 26 గంటలు మీరు అనుకోండి. అంటే అప్పుడు ఏమవుతుంది, మనకున్నటువంటి పనికి రానటువంటి పనులకు కేటాయించే సమయాన్ని కుదించుకుంటే చాలు, 26 గంటలు ఆటోమేటిక్ అయిపోతాయి. అంటే మనసులో 26 గంటలు అనేది ఉండాలి, బుద్ధిలో 26 గంటలు ఉండాలి, కార్యాచరణలో 24 గంటలే. కానీ చెడు కోసం చేసేటువంటి పని, యూట్యూబ్ చూడడం, పనికిమాలిన ఉపన్యాసాలు వినడం, పనికిమాలినవి చూడడం, పనికిమాలిన ఫేస్బుక్లో వెళ్ళడం, లేనివి అప్లోడ్ చేయడం, ఇవన్నీ తగ్గించుకుంటే 2 గంటల సమయం మిగులుతుంది మీకు. పనికిరానటువంటివి ఏదో మానసిక ప్రశాంతత, కొంత కామెడీ చూసాం పర్వాలేదు, పనికొచ్చే సైన్స్ చూసాం పర్వాలేదు, కొంత సైకలాజికల్ కోసం చూసాం పర్వాలేదు, కానీ భూత పురాణాలు పనికిరాని చూసే ప్రయత్నం చేయకండి. దానివల్ల ఒక 2 గంటల సమయం వృధా అవుతుంది. 6 గంటల సమయాన్ని మనం ప్లస్ చేసుకుంటే 26 గంటలు మనకు టైం మిగులుతుంది. అప్పుడు మనకి ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, మంచి అదృష్ట యోగాలు ఉంటాయి. సమయపాలన వల్ల విద్యాభివృద్ధి బాగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలంటే తప్పన మీరు ఈ వారంలో నెరవేర్చుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఆస్తిపాస్తులలో కూడా అనుకూలవంతమైన శుభయోగం, కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందుకోవడం, సోదరుల మధ్య అనుకూలవంతమైన అనుబంధాన్ని పెంచుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశం. సినిమా రంగంలో హీరో హీరోయిన్లకి, అలాగే దర్శక నిర్మాతలకి, సంగీత నృత్య దర్శకులకి గొప్ప అవకాశం. పెద్ద నిర్మాత ఒక చిన్న దర్శకుడు, పెద్ద దర్శకుడితో చిన్న నిర్మాత
కలిసే అవకాశం, బుల్లితెర నటినట్లకి పెద్ద వెండితెర మీద నటించగలిగే అవకాశం, ఊహించినటువంటి నృత్య దర్శక బాధ్యతలు రావడం నృత్య దర్శకుడికి లాభం, అనామకుడైనటువంటి ఒక గాయకుడు గాయకురాలు ఒక మంచి సినిమాలో పాటపడి పేరు ప్రఖ్యాలు తెచ్చుకోవడం, ఇలాంటివి అనూహ్యమైనటువంటి కొన్ని సంఘటనలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే సినిమా ప్రపంచంలో లాభాలు, సినిమా విడుదల కానీ నిర్మాణం కానీ రెండు చేయవచ్చును, అనుకూలత బాగా ఉంది. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి బాగా ఉంది, మంచి పదవి లభించే అవకాశం, ఏదైనా ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక పదవి మీకు లభించే అవకాశం, పార్టీ మార్పులు కూడా మీకు శుభాన్ని కలిగిస్తాయి, ధార్మికమైన పోకడ మీకు లాభాన్ని కలిగిస్తుంది, కుటుంబ వ్యవస్థల అనుకూలత. ఇక విదేశాలు ఉన్న వారికి, వెళ్దామనుకున్న వారికి తప్పక విజయం, వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. కాకపోతే వీసా స్లాట్ ఉన్న వాళ్ళు కాస్త కాన్ఫిడెన్స్ని బాగా ఉండాలి. అవతలి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న ఏమిటి, దానికి సరైనటువంటి సమాధానం చెప్పాలి. దానికి ఎక్సీడ్ అవ్వద్దు, తక్కువగా ఉండకూడదు. వాళ్ళు అడిగే ప్రశ్న ఎందుకు వెళ్తున్నావు, విదేశాలకు ఎందుకు వెళ్తున్నావు, పరీక్షార్థం వెళ్తుంటే చదువుకోవడానికి వెళ్తున్నాను అంతవరకు. వాడు ఇంకేదో అడుగుతుంటాడు. చాలామందికి ఎందుకు నెగిటివ్ వాడు వీసా ఇవ్వడం అర్థం కాదు. మనకు కూడా మనం చూపించేటువంటి నగదు బాగా చూపిస్తాం, మనకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ చూపిస్తాం, అయినా సరే ఒక్కోసారి ఎందుకంటే అర్థం కాదు. I-20 వాదేశం వాడు ఇచ్చి ఉంటాడు, ఆ కళాశాల వాడిచ్చాడు, అయినా వాడికి మనం 30,000 తగలెట్టి మనం ఖర్చు పెట్టినా వాడు ఒక్కోసారి ఇవ్వడు. అది మన ఫేట్, మన కర్మ, మన జాతకం. అదే ఒకసారి ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేస్తుంది ఒకళ్ళకి, ఒకళ్ళకి ఇద్దరు సార్లు కూడా రాదు, 5 సార్లు కూడా రాదు ఒక్కొక్కళ్ళకి. సరే, అది పక్కన పెడితే ఇలా మన సమయపాలన పెంచుకొని మన కాన్ఫిడెన్స్ పెంచుకోగలిగితే లాభం ఉంటుంది. అలాగే మాతాపితుల సౌఖ్యం ఉంటుంది, ఆస్తి పంపకాలు అనుకూలత ఉన్నాయి. కానీ ప్రేమ వ్యవహారాలు బెడిసి కొట్టే అవకాశం, పెద్దలు కాదని మీరు చేసినటువంటి ప్రేమ కలాపాలు, తుచ్చమైనటువంటి అల్పమైన ప్రేమ కలాపాల్లోకి విద్యార్థులు వెళ్ళి తన జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి ప్రక్రియ మీకు ప్రమాదాన్ని, అనర్థాన్ని కలిగిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. పెద్దల యొక్క పూర్తి స్థాయి వాళ్ళ యొక్క అనుమతితోనే ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అలాగే డబ్బులు ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నప్పుడు షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదల్లో పెద్దల సలహాలు పాటించకుండా మీరు చేసే ప్రయత్నం కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చును, ఆర్థిక నష్టాలు ఉంటాయి, జాగ్రత్త. రైతన్నలకి పర్వాలేదు, మంచి వాతావరణం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. అలాగే నేను రోజువారీ చెప్పేటువంటి వ్యాపారాలన్నీ కూడా అన్ని రకాల వ్యాపారాల్లో అభివృద్ధి కనబడుతుంది. కాకపోతే భాగస్వామితో కాస్త జాగ్రత్తగా మీరు రాసుకున్నటువంటి ఇద్దరి మధ్యలో అంగీకార పత్రాలు ఉంటాయి కదా, వాటిని 1-2 సార్లు మళ్ళీ తనిఖీ చేసుకునే ప్రయత్నం చేయడం, లేదా మళ్ళీ సులువైనటువంటి తెలుగు భాషలో మరొకసారి మీ ఇద్దరి మధ్యలో అంగీకార ఒప్పంద పత్రాలు రాసుకునే ప్రయత్నాన్ని చేయండి. అది మంచి శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. కొత్త వ్యక్తులతో పరిచయం కన్నా కొత్త విషయాలు తెలుసుకోవడం ప్రయోజనం. విద్యలో కూడా రాణింపు కోసం ఈ మధ్య మనకి డ్యూయల్ డిగ్రీస్ కూడా వచ్చాయి. 2 డిగ్రీలలో కూడా ఎలా మనం వెళ్ళవచ్చును, ఎలా చదువుకోవచ్చు. అందుకే సమయపాలన 24 నుంచి 26 గంటలు పెంచుకోవడం అంటే ఇదే. ఆ 26 గంటలు మనం సద్వినియోగం చేసుకోవాలి. అంటే చెడు సమయాన్ని తగ్గించుకుంటే మంచి సమయం వస్తుందని చెప్పాను కదా. అలాగే డ్యూయల్ డిగ్రీ చేయడం వల్ల 17 గంటల సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. అలాంటి ప్రయత్నం చేయండి. విద్యా సంపన్నత బాగుంటుంది. IELTS, GRE, TOEFL, GMAT, సైలెంట్ పరీక్షల్లో కూడా విజయం సాధించే అవకాశం, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాసేటువంటి పరీక్షల్లో కానీ సఫలత పొందుకుంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కూడా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. రైతులకు కూడా మంచి లాభాలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా లాభాలు పొందుకునే అవకాశం, శారీరక మానసిక ప్రశాంతత పొందుకునే అవకాశం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఉన్నాయి. కాకపోతే కాస్త సమయపాలన కావాలి కదా. పై అధికారిని మెప్పుకోలు కోసం మనం ప్రయత్నం చేయాలి. అలాగే ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కాస్త బెంచ్ మీదకి మారబోతుందండో, జాగ్రత్త. కొత్త మోడ్యూల్ నేర్చుకునే ప్రయత్నం చేయండి, తద్వారా మీకు అనుకూలత ఉంటుంది. ఏదేమైనా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం కూడా ఉంది. విదేశాలకు వెళ్ళే నిమిత్తమైన ప్రయత్నాన్ని గట్టిగా చేయవచ్చును. కాస్త అధిక సమయాన్ని కేటాయిస్తే విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఈ రకమైనటువంటి అనుకూలమైన ఫలితాలు పొందుకునే ప్రయత్నాన్ని చేయాలి. అలాగే అన్ని రకాల వ్యాపారాల్లో కూడా అనుకూలంగా శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహిణి జంటలకి అద్భుతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు. తప్పకుండా మీకు శుభకరం, మంగళప్రదమైనటువంటి అనుకూలత, ఆనంద యోగం, వృత్తి ఉద్యోగాల్లో కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, శుభ వివాహ యోగం, సినిమా ప్రపంచంలో వ్యాపార లాభాలు పొందుకోవడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అదృష్ట యోగాలు పరంపరగా కొనసాగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ మొదటి వారం యొక్క ప్రభావం, జాతక విశ్లేషణ ఎలా ఉంది, కుజుడి యొక్క స్తంభన, శని యొక్క వక్రగతి ఈ జాతకం మీద ఏమైనా ప్రభావం కలిగిస్తుందా అని అడిగితే, జాతకంలో దాదాపుగా వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా సామాన్య ఫలితాలు ఉన్నాయి. దూకుడుని బాగా కంట్రోల్ చేసుకోండి, అతి దానము కూడా కంట్రోల్ చేసుకోండి, అపాత్ర దానం చేయకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభం ఉంది. జూదానికి, లాటరీకి దూరంగా ఉంటూ షేర్ మార్కెట్ వీటిల్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి బాగా ఉంది.
సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతూ వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో అభివృద్ధి బాగా కనపడుతోంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభవంతంగా ఉండడం. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి, ఫస్ట్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయండి అనుకుని ఉంటుంది. పూచికత్తుగా ఉన్నటువంటి వ్యక్తులు బయటపడే అవకాశం ఉంది. కానీ కొంతమంది వ్యక్తులకి పూచికత్తుగా సంతకాలు పెట్టాల్సిన అగత్యం ఏర్పడుతుంది. వాటికి దూరంగా ఉండండి. అలాగే పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి మాట మాత్రమే వినండి. సొంత పెత్తనాలు చేయకండి. అనవసరపు అల్పమైన ప్రేమ కలాపాల్లో విద్యను, జీవితాన్ని గందరగోళం చేసుకుని నిర్ణయాలు తీసుకొని విద్యకు గైర్హాజరవుతూ ప్రేమ కలాపాల్లో మునిగి తేలే ప్రయత్నం చేయకండి. అది మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించే అవకాశం కనపడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది, కానీ కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం మేబీ బెంచ్ మీదకి మారే అవకాశం కనబడుతోంది. ఎందుకు అంటే తొందరపాడుతున్నాం. మీకు తెలియని మోడ్యూల్లో జోక్యం చేసుకోవడం, దాన్ని వేలు పెట్టి అనవసరంగా రాదు మీకు తెలియని వాళ్ళ పైన వాళ్ళు నమ్మడం, మిమ్మల్ని బెంచ్ మీదకి షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. కనుక ఈ వారంలో మీకు తెలిసినటువంటి మోడ్యూల్లో మాత్రమే పనిచేయండి. పక్కవాడి దాంట్లో జోక్యం చేసుకోకండి. యువతల వాళ్ళకి అనవసరపు సలహాలు ఇవ్వకండి, అది ప్రమాదము. విద్యార్థులు కూడా మీ పరీక్షలు మీరు మాత్రమే రాయండి. పక్క వాళ్ళ మీద ఆధారపడకూడదు. అలాగే పక్క వాళ్ళకి మీరు సహాయం చేయకూడదు కూడా. పోటీ పరీక్షలు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కూడా మంచి విజయం ఉంది. జీమాట్, ఎస్సెట్ లాంటివి మంచి పర్సెంటేజ్ వచ్చే అవకాశం, మంచి ర్యాంకులు వస్తాయి, మంచి బ్యాండ్స్ వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ధనధాన్య వృద్ధి కూడా బాగా కనపడుతోంది. రావాల్సిన బాకీలు వసూలు చేసుకుంటారు. ఇవ్వాల్సిన అప్పులు కూడా తీర్చే అవకాశం. రైతన్నలకి మంచి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి ప్రశ్న లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి ఉంది, కానీ విదేశాల్లో కళా ప్రదర్శన ఒప్పుకోండి. కానీ అడ్వాన్స్గా మీరు ఇవ్వాలని చెప్పినప్పుడు వారికి మాత్రం ఇచ్చే ప్రయత్నం చేయకండి. అది మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కానీ స్వదేశంలో కళాకారుల క్రీడాకారులకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. తప్పకుండా మీకు ఒక మంచి రివార్డు వచ్చే అవకాశం కూడా కనపడుతోంది. సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకు అనుకూలత, రాజకీయ నాయకులకు కూడా శుభయోగం. ఎందుకంటే చాలా తెలివైనటువంటి వ్యక్తిత్వము, తెలివైనటువంటి భాషా ప్రావీణ్యం, తెలివైనటువంటి దెబ్బ కొట్టడం లాంటిలో ప్రావీణ్యులు ఈ రాశివారు. కాబట్టి తప్పకుండా మీరు అనుకు సాధిస్తారు. కానీ రాజకీయ రంగంలో ప్రజల వద్దకు మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. ప్రజల వద్దకు వెళ్ళి మీరు ప్రయత్నాలు ఏం చేస్తున్నారు, ప్రభుత్వానికి ఏం చేయబోతున్నారు, ప్రభుత్వం ప్రజల అనుసంధానం ఎలా అవ్వాలి, నియోజకవర్గంలో మీరు ప్రయాణం చేయండి. తద్వారా మీకు రాబోయేటువంటి సమయంలో కూడా మిమ్మల్ని నాయకులుగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభకరమైనటువంటి జీవితం. ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజ్మెంట్కి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. అలాగే వ్యాపార పరంగా చూసుకుంటే అన్ని రకాల వ్యాపారాలు పర్వాలేదు, బాగా ఉన్నాయి. కానీ కొత్త వ్యాపారం కోసం కొత్త వ్యక్తితో మీరు చేసేటువంటి భాగస్వామి వ్యాపారం మాత్రం ఆచితూచి వ్యవహరించండి. అంటే ఆ భాగస్వామిగా వస్తున్న వ్యక్తి యొక్క పూర్వాపరాలు పరిశీలించండి. ఎలాంటి వాళ్ళు, కుటుంబం ఏంటి, ఇంతకుముందు ఏం వ్యాపారం చేశారు, ఇవన్నీ కూడా మీరు పరిశీలించుకునే ప్రయత్నం చేస్తే మీ వ్యాపార భాగస్వామితో అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. ఇక కుటుంబ పరిస్థితుల అనుకూలత, వివాహ సంబంధ చర్చలు జరుగుతున్నప్పుడు, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. లేదా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ విషయం వాళ్ళు, మీరు మౌనంగా ఉండండి. మీరు పెద్దవాళ్ళైనా సరే మిమ్మల్ని అడిగినప్పుడు అది మంచి చెడు ఎటువ చెప్పాలనేది, న్యాయం అనేది, ధర్మం అనేది మీరు చెప్పే ప్రయత్నం చేయండి. కానీ అడగక ముందే మీరు చెప్పే ప్రయత్నం చేయకండి. అది మీకు కాస్త అవమానాన్ని, అంటే మిమ్మల్ని మీరు గిల్టీగా ఫీల్ అవుతారు. సో కాబట్టి ఒక్కోసారి మిమ్మల్ని అడగకుండా ఎందుకు చెప్తున్నారు అనేటువంటి భావన ఏర్పడినప్పుడు మీరు ఇబ్బందుల్లో పడతారు. జాగ్రత్త. కాబట్టి సమయానుకూలంగా మీరు ప్రవర్తించే ప్రయత్నం చేస్తే మీకు లాభం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా అనుకూలత. అలాగే ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి కూడా లాభకరమైన స్థితి కనబడుతుంది. కొత్త వ్యాపారంలోకి మీరు ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం కలుగుతోంది. అలాగే రైతన్నలకి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి లాంటి వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం ఉంది. కానీ సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు దూకుడు తగ్గించడం, వాహన వేగాన్ని తగ్గించడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగ మార్పు కోరుకోకపోవడం, తొందరపడి టెంపర్మెంట్ ఎక్కువైపోయి నేను రిజైన్ చేస్తున్నా, నీకంటే నేను గొప్పోడిని, నీకంటే నేను గొప్పదాన్ని, నేను టీం లీడర్ ఉండాల్సిన వాడిని, నువ్వు నాకు చెప్పడం ఏంటి, ఈ అహంకారపూరిత మనస్తత్వంతో మీరు కనుక ఈ వారంలో రాజీనామా చేస్తే మీకు మళ్ళీ 3-4 మాసాల వరకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. జాగ్రత్త. అందుకని మనం తినే అన్నాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మౌనంగా ఉండడం శ్రేయస్కరం, నష్టాలు పొందుకుంటారు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అంటే ఏది పడితే తినకుండా ఉండండి, బయట పదార్థాలు తినకండి. వాడు చాలాసార్లు చెప్తుంటా నేను, ఉమ్మేసి పెడుతున్నారో, తాగి పెడుతున్నారో, లేదా ఇంకేమైనా చేసి పెడుతున్నారో, దాంట్లో కుక్క మాంసమో, ఆవు మాంసమో, లేదా ఇంకే మాంసాలు పెడుతున్నారో, బెంగళూరులో అందరూ తిన్నారు కదా, మరి అలాంటి మాంసాలు పెడుతున్నారు. మరి మన
ఈ తనిఖీ కేంద్రాలు ఉంటాయి, ప్రభుత్వ తనిఖీ కేంద్రాలు, వాళ్ళు ఏం చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆహార పదార్థాల తనిఖీ కేంద్రాలు ఉంటాయి, ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉన్నాయి. కానీ ఏం చేస్తున్నారో తెలియదు. కానీ మనం ఏం తింటున్నామో తెలియదు. వాడు బల్లే వండి పెడుతున్నా, పిల్లి కూడా వండి పెడతాడు కొన్ని రోజులు పోతే. కాబట్టి సర్వదా శ్రేష్టం కుటుంబ భోజనం, లేదా స్వయంగా మీరు వండుకొని తినే ప్రయత్నం చేయండి. అంతే తప్ప అడ్డమైనటువంటి వాళ్ళు వండేటువంటి ఉమ్మేసి వండే పదార్థాలు తినకండి, అది ప్రమాదం కలుగుతుంది. సరే, ప్రస్తావన రాశి వారికి సామాన్య ఫలితాలుగా ఉంది కాబట్టి కాస్త భగవన్నామ స్మరణ, భగవద్గీత పారాయణ ఎక్కువ చేసుకోవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. కంపల్సరిగా మీరు 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి, అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. ఏదేమైనా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, మత్స్యకాళికి మత్స్య సంపద, రొజలు చేపల లాభం, ఎల్ఐసి మెడికల్ గృహమేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు. ప్రశాంతమైన జీవనం కనబడుతోంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ లాభాలు ఉన్నాయి. అలాగే సినిమా రంగంలో కూడా అభివృద్ధి ఉంటుంది. కళాకారుల క్రీడల లాభాలు ఉంటాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి కూడా కనపడుతోంది. ఈ వారం మొత్తం మీకు సామాన్య ఫలితాలున్నా కాస్త భగవద్గీత పాలన చేసుకోవడం, భగవన్నామస్మరణ చేయడం. ఎట్లాగో 7వ తారీఖు మనకి మన వినాయక చవితి ప్రారంభం, అది తప్పకుండా పూజలు పాల్పంచుకోండి. ఎవరికైనా కాస్త అన్నదానం చేయండి, మంచిగా 10 మందికి అన్నదానం చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా అదృష్ట యోగం, ఆనందమయ జీవనం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ధనుస్సు రాశి వారికి వార ఫలితాలు ఎలా ఉన్నాయి? శనిగ్రహ కుజగ్రహ యొక్క ప్రభావం వల్ల ఏమైనా తేడా కొడుతుందా, దెబ్బ పడుతుందా, ఉన్న ఉద్యోగం ఉంటుందా పోతుందా అనే సంశయాన్ని పెట్టుకోవలసిన అవసరము లేదు. ఎందుకంటే ధనుస్సు రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కనపడుతోంది. ఊహించని విజయం. గత వారంలోనో గత నెలలోనో మీరు బ్యాక్లాగ్ పరీక్షలో లేదా ఇంకైనా పరీక్షలు రాస్తుంటే ఈ వారంలో వాటి రిజల్ట్ వచ్చుంటే తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉన్నత స్థాయి ర్యాంక్, ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి. గత వారంలో మేము ఒక ప్రాంగణ నియామకాల ఉద్యోగంలో పాలు పంచుకున్నామండి. రిజల్ట్ ఇప్పుడు వస్తుందంటే ఈ వారంలో మీకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చే అవకాశం. తప్పకుండా పరాన్ రోజున మీరు జాబ్లో చేరాలి అనేటువంటి రిక్రూట్మెంట్ లెటర్ మీరు అందుకునే అవకాశం ఉంది. అలాగే తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకునేటువంటి అవకాశం, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగ బదిలీలు, విదేశాలకి వెళ్ళగలిగేటువంటి అవకాశము. తప్పకుండా మీకు విదేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే ఉద్యోగంలో నెంబర్ 1 శుభయోగం ఉంది. విద్యలో ఇక అన్ని రకాల విద్యలు రాణింపు, ప్రతి పరీక్షలో కూడా సంపూర్ణ విజయాన్ని పొందుకునే అవకాశం, మంచి మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం, ఈ బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్కి మారాలనేటువంటి మీ ఆలోచన తప్పకుండా ఆచరణ సాధ్యమవుతుంది. బ్రాంచ్ మారగలిగే అవకాశం, ఇల్లు కానీ, పొలము కానీ, స్థలము కానీ, వాహనం కానీ కొనాలనుకున్న వారికి ఆకస్మికంగా ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి మీకు సహాయం అందుతుంది. ఆ పొలము, స్థలము, ఇల్లు లాంటి, వాహనం లాంటి వ్యవహారాలు మీకు పూర్తవుతాయి. తప్పకుండా మీరు ఆనందంగా ఉండగలిగేటువంటి శుభజీవనం. రోగనాశనం. 2-3 డాక్టర్లు వచ్చేసి మీకు ఆపరేషన్, శస్త్రచికిత్స అవసరం ఉంటుంది చెప్పినా ఒక సీనియర్ డాక్టర్ వచ్చేసి మీ రిపోర్ట్ చూసి ఏం అక్కర్లేదమ్మా, ఈ చిన్న మాత్ర, ఒక 10 రూపాయల మాత్ర వేసుకోండి, ఒక 10 రోజులు వాడండి, మీకు ఎటువంటి అనారోగ్యం అక్కర్లేదని చెప్తారు. ఎగ్జాంపుల్ నాకే జరిగింది. నాకే అటువంటి జరిగింది. చిన్న ముక్కులో కొద్దిగా బ్లడ్ పడుతుండేది నాకు, ఒక 6 మాసాలు 8 మాసాలు. అన్ని రిపోర్ట్ చెక్ చేయించాం, అనేక రకాల రిపోర్ట్లు, అన్ని రకాల ఈసీజీలు తీయించాం. 2-3 డాక్టర్కి వెళ్తే సరే కాస్త ముక్కులో మీకు ఏదో కండ పెరిగింది అని చెప్పడం జరిగింది, చిన్న ఆపరేషన్ ఉంటుందని చెప్పారు. సరే అని చెప్పారు. తర్వాత డాక్టర్ రఘు గారు అని ఒక అతను ఉన్నారు, డాక్టర్ రఘు. సో అతని దగ్గర వెళ్ళినప్పుడు ఆయన రిపోర్ట్ చూసి మీ రిపోర్ట్ అన్నీ బాగున్నాయి, బీపీ కూడా బాగుందని చెప్పేసి చిన్న సర్జరీ గురించి చెప్పారంటే, ఓకే సర్జరీ చేసుకోవాలంటే మీకు తప్పకుండా ఒక 25,000 30,000 అవుతుంది, నో ప్రాబ్లం. తర్వాత కూడా మళ్ళీ మీకు బ్లడ్ వస్తుంది అన్నాడు. అదేమిటండి అని అంటే, మీరు చేసేటువంటి చిన్న పొరపాటు ఏంటంటే ఎప్పుడు చూడు ముక్కులో ఏదో ఒకటి పెడుతుంటారు, వేలు పెడుతుంటారు, వస్త్రం పెడుతుంటారు. దానివల్ల అక్కడ పెరిగిన కండ తగిలి బ్లడ్ వస్తుంది. ఆపరేషన్ తర్వాత మీరు అదే చేస్తారు, మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. కనుక మీరు ముందుగా వేల్ని అందులో పెట్టుకునే ప్రయత్నం చేయకండి, ముక్కులో పెట్టకండి. ఇంకా మీకు ఆపరేషన్ అక్కర్లేదు. సింపుల్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆయన చెప్పిన ప్రతి మాట గుర్తుపెట్టుకున్నాను. ముక్కు దాకా వెళ్ళినా అమ్మ వద్దని చెప్పేసి వదిలేయడం, ఇక నీళ్లు పట్టుకోవడం, శుభ్రం చేసుకోవడం, అంతే. అంటే ఇక్కడ ఖర్చు అనేదానికన్నా ఆ ఆపరేషన్ తర్వాత కూడా మనకి ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ 6 డాక్టర్ 4 డాక్టర్లు నాకు ఆపరేషన్ చెప్పిన వాళ్ళు ఆయన ఒక్కడు మాత్రమే నాకు ఆపరేషన్ వద్దని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఒక చుక్క నాకు బ్లడ్ కనిపించట్లేదు. అంటే ఇటువంటివి జరుగుతాయి, ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఆరోగ్య లాభం, ఆర్థిక లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, మంచి వాహన యోగం, విద్యాలాభము, ఉద్యోగంలో అభివృద్ధి, విదేశీయానం, విదేశాల స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం,
విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీరు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. ఈ వారంలో వీసా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. వీసా స్లాట్ బుకింగ్ అయినంత మాత్రం తప్పక మీకు వీసా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలంగా శుభస్థితి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు, కుటుంబ ప్రవీణ అభివృద్ధి, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, షష్ఠపూర్తి మహోత్సవాలు, బారసాలు కానీ, ఒక మంచి వార్తలు కానీ, కుటుంబ వృద్ధి కానీ, ఆస్తి పంపకాల అనుకూలత కానీ, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకునే అవకాశం కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి శుభకరమైనటువంటి ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, వాహన సౌఖ్యము, మంచి సకాల శుభోజనం, విందు వినోదాదులు పాలు పంచుకోవడం, రోగనాశనం, రుణ విమోచనం, అనుకూలమైన దాంపత్య జీవనం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆకస్మిక ధన ప్రాప్తి, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, దాన ధర్మాదులు చేయడం, యజ్ఞయాగాది కృతులు చేయడం, అప్పుల బాధ విముక్తి కలగడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతత, సుఖ సంతోషాలు, ఇవన్నీ కూడా ఈ వారంలో మీకు ఉండగలిగేటువంటి శుభతరుణం. మత్స్యకారులకు కూడా మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. ఇలా ప్రతిరోజు కూడా ఈ వారంలో మీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క శుభవార్త వినడం, ధనధాన్య వృద్ధి పొందుకునే శుభకరమైనటువంటి వారంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనంద యోగం ప్రాప్తించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. మకర రాశి సెప్టెంబర్ 2024 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ రాశి వారికి ఉన్నటువంటి వార ఫలితాలు. ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, సంఘర్షణల నుంచి బయటపడే అవకాశము, ముఖ్యంగా ఈ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సమసిపోయేటువంటి శుభ వాతావరణం. ఇది చాలా మంచి అనుకూలతను కలిగిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంది. నాకు ఈ సోదరుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలన్నీ కూడా తొలగిపోయేటువంటి శుభయోగాలు. వస్తువాహన సౌలభ్యం, ధనధాన్య వృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో తప్పక పెట్టుబడి పెట్టవచ్చును. మంచి లాభాలు పొందుకుంటారు. తప్పకుండా మీకు ఆర్థికపరమైన అభివృద్ధి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, మత్స్యకారులకు కానీ, రొయ్యలు, చేపల చెల్ల వారికి కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగాలు. ధనధాన్య వృద్ధి, రుణ విమోచనం, చాలా ప్రశాంతత ఉండే అవకాశాలు. పితృ సంబంధ వ్యక్తుల నుంచి ఒక గొప్ప కార్యాచరణ, అనుకూలతని పొందుకోబోతున్నారు. చాలా మీకు ఊహించినటువంటి శుభయోగం. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, యజ్ఞయాగాది క్రతులు నిర్వహించేటువంటి అవకాశాల మధ్యవర్తిత్వం నుంచి బయటపడుతూనే, అలాగే కొంతమందికి ఒక మంచి వివరణ, అంటే ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పేసి 10 మందికి ఉపయోగపడేటువంటి సలహాల్ని ఇవ్వగలిగేటువంటి అవకాశం కనపడుతోంది. అంటే ఒక గొప్ప వ్యక్తిగా 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం. రాజకీయ నాయకులకి చాలా మంచి శుభయోగాలు. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో, అలాగే నియోజకవర్గ ప్రజలతో కూడా మీకు మమేకమయ్యేటువంటి అవకాశం. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, ఎస్ఏటి, జీమాట్ లాంటి పరీక్షలు కానీ, అకాడమిక్ బ్యాక్లాగ్ పరీక్షలు కానీ విజయం ప్రాప్తించుకునే అవకాశం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బెంచమిన్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి. మీరు ఈ వారంలో ఇక్కడ ఉన్న ఉద్యోగంలో నిలబడలేకపోయినా, ఇమడలేకపోయినా, కొత్త ఉద్యోగ ప్రయత్నంలో ఈ ఉద్యోగం రాజీనామా చేసినా తప్పకుండా మీకు మరొక వారంలోనే ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఖాయము. నమ్మవచ్చు నన్ను మీరు. తప్పకుండా మీకు ఉన్నత ఉద్యోగం, ఎందుకంటే మీ టాలెంట్ బలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ టాలెంట్, మీ వాక్చాతుర్యం, మీరు నేర్చుకుని 2-3 కొత్త మోడల్ నేర్చుకుంటారు. అంటే అప్డేటెడ్ వెర్షన్లో ఉంటారు మీరు. తప్పకుండా మీకు మంచి నిర్మాణాత్మకమైనటువంటి ఉద్యోగం ప్రాప్తించుకునే అవకాశం. మంచి వ్యవహార శైలి, మాట తీరు, అలాగే వ్యాపారాత్మకంగా కూడా అంత అనుకూలంగా ఉంటుంది. అంటే అన్ని రకాల వ్యాపారాల్లో కూడా, అంటే భాగస్వామితో కానీ, కొత్త వ్యాపారంలో కానీ, కొత్త వ్యాపార భాగస్వామితో కానీ అనుకూల శుభయోగం ఉన్నది. అలాగే మీరు వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో నూతన గృహయోగం కూడా కనబడుతోంది. గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, వీసా సౌలభ్యంగా చెప్పవచ్చు. రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే శుభయోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా అనుకూలత. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందిన అవకాశం. స్వామి, పోగొట్టుకున్న వ్యక్తిత్వాన్ని ఎలా తెచ్చుకుంటాం? 10 మందిలో ఎక్కడైతే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకొని తక్కువగా కనపడ్డారో అదే చోట, అదే వ్యక్తులతో మీరు మంచి నిర్ణయాత్మకమైనటువంటి వ్యవహారాల్లో విజయం సాధిస్తారని మిమ్మల్ని మీరు ప్రూఫ్ చేసుకోవడమే మంచి వ్యక్తిత్వం. పోగొట్టుకున్న గౌరవం తిరిగిపోయి అక్కడే. 10 మందిలో మీరు వాడు అవమానించుంటాడు. అవమానించిన వాడే 10 మంది చేత గౌరవింపబడేటువంటి ఇదే గౌరవించుకోవడం, అంటే మీ గౌరవాన్ని పెంచుకోవడం. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం,
పోగొట్టుకున్న వ్యక్తుల్ని తిరిగి పొందడం అంటే ఏమిటి? ఒక మిత్రుడిని కోల్పోయారు. కోల్పోవడం అంటే మీ స్నేహితం దూరం అయింది, లేకపోతే అన్నదమ్ముల మధ్య దూరం పెరిగింది, ఒక బంధువుని దూరం పెరిగింది. ఆ వ్యక్తిని, ఆ బంధుత్వాన్ని, ఆ మిత్రత్వాన్ని మళ్ళీ కలుపుకోవడమే పోగొట్టుకున్నటువంటి వ్యక్తుల్ని కలుసుకోవడం. కాలం చేసిన వాళ్ళని కాదు, ఇలాంటి వ్యక్తిత్వాన్ని మళ్ళీ కలుపుకునే అవకాశం. ఉద్యోగ లాభం, పోగొట్టుకున్నటువంటి వస్తువులు, బ్యాగులు, సువర్ణాభరణాలు దైవానుగ్రహం చేత మీ పుణ్యబలం బాగుండడం వల్ల ఆటో డ్రైవరో, క్యాబ్ డ్రైవరో, బస్సులో ఉన్నటువంటి వ్యక్తులు ఆ వస్తువులు మీకు తెచ్చిచ్చేట అవకాశం. అంటే మీ అదృష్టం బాగా ఉంది. మనం పేపర్లో చూస్తుంటాం అప్పుడప్పుడు, పోగొట్టుకున్న వస్తువు తెచ్చిచ్చినటువంటి ఆటో డ్రైవర్, ఆ క్యాబ్ డ్రైవర్ మంచితనం అని చెప్పి ఇస్తూ ఉంటారు. అలా మీ వస్తువు మీకు లభించే అవకాశం కనపడుతోంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైన వస్తు వాహన సౌలభ్యం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, పోటీ పరీక్షల విజయం, కుటుంబపరమైనటువంటి అనుకూలత, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, షష్ఠి పూర్తి మహోత్సవాలు దాని జరగడం, ఇలా అనేకటువంటి శుభయోగాలు పొందుకునేటువంటి అవకాశం కనపడుతోంది. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా సానుకూల దృక్పథం బాగా కనపడుతోంది. శుభవార్తలు వింటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం. ధనయోగం, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. కుంభరాశి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సెప్టెంబర్ మొదటి వారంలో ఎలా ఉండబోతోంది? కుజుని యొక్క ప్రభావం ఈ రాశి మీద ఉందా? ఎస్, కొంతవరకు ఈ రాశి వారికి కొంత కుజుని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే పనులు ఆలస్యం అవ్వడం, దూకుడు వల్ల పనులు ఫెయిల్ అవ్వడం, ఇది ఒకటి జరుగుతుంది. ఐదర్ ఫెయిల్ అని అవుతాయి, ఐదర్ పోస్ట్ పోన్ అవుతాయి. ఈ వారంలో సమయానుకూలంగా పూర్తి కావాలంటే ఏం చేయాలండి అంటే, తప్పకుండా మీరు ఈ వారం మొత్తం కూడా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళాల్సిందే. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, పర్లేదు, వెళ్తూ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం తప్పకుండా వెళ్ళండి. ఆ స్వామివారి సందర్శన చేసుకోండి. మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. వెళ్ళి అక్కడ ఏం అక్కర్లేదు, మీరు స్వామివారికి భక్తితో నమస్కారం చేసుకోండి అంతే. మీరేం కోరికలు కోరాల్సిన అవసరం లేదు. మీకేం కావాలో ఆయన తెలుసు. ఆయన సర్వాంతర్యామి. నీ మనసులో ఎటువంటి భావాలు ఉన్నాయి, నువ్వు ఎటువంటి చెడు పనులు చేస్తావు, ఎటువంటి తప్పుడు మార్గం ఆలోచన చేస్తావు, ఎప్పుడు మంచి పనులు చేస్తావు, మంచి ఆలోచనలు ఏంటి, మంచి వాళ్ళకి ఎలా సహాయం చేస్తావు, ఇవన్నీ ఆయన తెలుసు. కాబట్టి మీరు కంగారు అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకోండి, చాలు, చేసుకొని వచ్చేసేయండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోండి, అంతవరకు ఇంకేం అక్కర్లేదు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రశాంతమైన జీవనం పొందుకునే అవకాశాలు. సమయపాలన, ఎర్లీగా లేవండి. తప్పకుండా రోజు ఎర్లీగా లేవండి. సూర్యుని కంటే ముందు మీరు లేచి సూర్యుని లేపండి. అప్పుడు మీకు సూర్యాస్తమయం కంటే మీ పనులను పూర్తి చేసుకుంటారు. లేదనుకుంటే సూర్యుడు తర్వాత మనం లేచామనుకో, సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయం తర్వాత మన పనులు పెండింగ్ పడుతూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు తినాలి అప్పుడే తినాలి, ఎప్పుడు చేయాల్సిన అప్పుడే చేయాలి. ఒకదానికి ఒక లింక్ పెట్టుకోకుండా చూసుకోండి. అప్పుడు మనకి అన్ని రకాల అనుకూలతలు, ఆనందాలు ఉంటాయి. సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు అలాంటివి చేయాల్సిందే. శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి. అసలు బాగాలేనప్పుడు పూర్తి స్థాయి నిబద్ధత ఉండాల్సిందే. ఇతరుల సహాయం తీసుకోవాలి, తల్లిదండ్రుల మాట వినాలి, మనకు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. జాతకం ఈ వారంలో బాగాలేదు, జాగ్రత్తగా ఉండాల్సిందే. సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు కాస్త సమయ పాలన ఉంటే చాలు. పెద్దవాళ్ళ మాట వినండి, వాళ్ళ యొక్క సూచనలు తీసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో మీకు కూడా మీ విద్యాసం విషయాల్లో జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి ప్రయోజనం. పోటీ పరీక్షల విజయం ఉంది, అకాడమిక్ పరీక్షల విజయం ప్రాప్తించుకోవచ్చు. కాకపోతే కొద్దిగా శ్రమ పడితే, ప్రయత్నం చేస్తే, కళాశాలకు కానీ ఇతర విషయాల్లో ఒక అరగంట ముందుగా వెళితే మీకు శుభయోగం. అలాగే ప్రేమ కలాపాలు దేనికి పనికిరాదు. ఆ ప్రేమ కలాపాలు జీవితాన్ని నాశనం చేయగలిగేటువంటి శక్తి ఉంది. ఏంటంటే ప్రేమలు మొత్తం జీవితాన్ని నాశనం. పెళ్ళైన తర్వాత ఒక ప్రేమ, కాలేజీ ఉన్నప్పుడు ఒక ప్రేమ, స్కూల్ విద్యార్థులకు ఒక ప్రేమ, సినిమాల ప్రభావం. మళ్ళీ డైరెక్టర్ ఏమంటాడు, నిర్మాత అంటాడు, మేము చూడమని చెప్పాము మిమ్మల్ని, మీరు చూడకపోతే మేము తీయం కదా అంటాడు. వాస్తవమే కదా. నువ్వు భూత పురాణం చూస్తున్నావు, భూత పురాణం తీస్తుంటాడు వాడు. మడ్డర్లు, మానభంగాలు చూస్తున్నాము, వాడు తీస్తూనే ఉంటాడు. వాడు మనం చూడడం ఆపేస్తే వాడు చూడడు. కాబట్టి మనకి ఏది మంచి చెడు విజ్ఞత మనకు ఉండాలి. అందుకనే భగవద్గీత చదవాలి. విజ్ఞత కలిగినటువంటి కర్మలు ఏం చేయాలి. అందుకే స్వధర్మమే ప్రధానం, పరధర్మం భయము. కాబట్టి మన ధర్మంలో మాత్రమే ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకు అనుకూలత. సో ప్రస్తుతాంశంలో విద్యలో కాస్త అరగంట సేపు ముందుగా ఉంటే తప్పక విజయం ప్రాప్తించుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా కాస్త ఒత్తిడిని ఎదుర్కోగలిగితే ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంటు, బెంచ్ మీదకి మారే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి మనం తప్పకుండా పై అధికారులతో కానీ, మన కొలీగ్స్తో కానీ జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. మన పనిలో కాస్త ప్రావీణ్యత పెంచుకుంటే చాలు, ఉద్యోగం మంచిగా అనుకూలంగా ఉంటుంది. దాని ఎటువంటి ఇబ్బంది లేదు. కళాకారులు, క్రీడాకారులు స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ కొత్తగా ఒకటి కళాపద చేస్తున్నప్పుడే ఇంకొకటి బడ్డనిగా తీసుకోకండి. ఇది పూర్తయిన తర్వాత ఆలోచన చేయండి. సమయం ఉంది, పర్లేదు, వారం రోజుల్లో నేను 5 రోజులు నేను చేయగలుగుతాను. మధ్యలో మీకు ఒక్కోసారి గొంతు ప్రాబ్లం రావచ్చు, లేదా మీకు చేతికి ఏదైనా ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి ఒక ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకో ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోకండి. ఒకేసారి షెడ్యూల్ని బిజీగా పెట్టుకునే ప్రయత్నం చేయకండి. అది కాస్త నష్టంగా ఇస్తుంది. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్త.
జాగ్రత్త. సినిమా రంగంలో కూడా కొత్త నిర్మాణం మంచిది కాదు, కానీ పాత ఏదైనా చిత్ర నిర్మాణం అయిపోయింది విడుదల చేయండి, మంచి లాభాలు పొందుకుంటారు. నటులు అనవసరంగా ఇతరుల మాటలు నమ్మి మీ షెడ్యూల్ని ఇవ్వకండి, అంటే మీ కాల్ షీట్స్ ఇవ్వకండి. ఆ యొక్క చిత్ర నిర్మాణం ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకున్న తర్వాత అప్పుడు మీ యొక్క కాల్ షీట్స్ ఇస్తే లాభం, లేదా నష్టపోయే అవకాశం కనబడుతోంది. రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకమవ్వడం వల్ల పేరు ప్రఖ్యాతులు, ప్రజలని హేళన చేయడం వల్ల, మీరు ప్రజల గురించి తప్పుగా మాట్లాడినటువంటి విషయాలు రికార్డ్ అవ్వడం వల్ల మీరు ప్రమాదంలో పడతారు. అనవసరంగా రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అగత్యం కూడా ఏర్పడుతోంది. కాబట్టి అనవసరంగా వ్యక్తులతో మీ రహస్యాన్ని, కుటుంబ రహస్యాన్ని చెప్పే ప్రయత్నం చేయకండి. జాగ్రత్తగా వాటి దూరంగా ఉంటే మీకు అనుకూలవంతమైన శుభయోగాలు. అలాగే వ్యాపార పరంగా చూసుకోండి. కొత్త వ్యాపార భాగస్వామితో కష్టాలు మొదలవుతాయి. పాత వ్యాపార భాగస్వామితో మీరు మీ అగ్రిమెంట్స్ అన్ని కూడా, మీ యొక్క ఒప్పంద పత్రాలన్నీ మరొకసారి సులువైనటువంటి తేనెలాంటి పలుకున్నటువంటి తేట తెలుగులో మీరు రాసుకోండి. ఆ యొక్క అగ్రిమెంట్స్, ఆ యొక్క ఒప్పంద పత్రాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. తప్ప పనికి మానటువంటి, దేనికి అర్థం కానిటువంటి భాషలో ఒక తెలుగు వాక్యానికి 10 వేరే వాక్యాలతో కలిపేటువంటి భాష మనకు అక్కర్లేదు. అర్థమయ్యేటువంటి సులువైన భాషలో ఒప్పందాలు రాసుకుంటే మీకు మంచిది. మరొకసారి తిరిగి రాసుకునే ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుంది. కానీ వ్యాపార పరంగా అభివృద్ధి ఉంటుంది. బట్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు ఉన్నాయి. పెట్టుబడి పెట్టవచ్చును. దీర్ఘకాలికమైన పెట్టుబడి మాత్రమే పెట్టండి. వెంటనే అమ్మేద్దాం, కొనేద్దాం అని చూడకండి, నష్టము. లాటరీలకు, జూదానికి తప్పకుండా దూరంగా ఉండాల్సిందే. అవి మీకు ఏమాత్రం పనికిరావు, ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఎవరికి అప్పుగా ధనము కానీ వస్తువు కానీ ఇవ్వకండి. సువర్ణాభరణాలు, ఈ లోన్లు పెడుతుంటే గోల్డ్ లోన్ పెడుతుంటారు కదా, ఈ వారంలో పెట్టకపోవడం మంచిది. అబ్బో లేదండి నేను తప్పకుండా పెట్టాల్సిందే, నాకు కుదరదన్నప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ పెట్టండి. గురువారాల్లో ఈ గోల్డ్ లోన్ మంచిది. తీసుకోకపోవడం ఉత్తమం. తప్పకుండా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, గురువారం ఏర్పాటు చేసుకోండి. అలాగే ప్రాంగ నియామకాలు, ఇంటర్వ్యూ ఉన్నప్పుడు అధిక శ్రద్ధ ఏర్పాటు చేసుకోవడం వల్ల, అంటే మీ యొక్క బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉంటేనే ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు, లేదా ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి పర్వాలేదు లాభం. ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మేనేజెంట్లకి పర్వాలేదు, అనుకూలవంతమైనటువంటి వాతావరణం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతి పొందవచ్చు. కాకపోతే అందరూ కలిసి కొత్త వైద్యాల నిర్మాణం కోసం ఈ వారంలో ప్రయత్నం చేయకండి, అటువంటి చర్చలు కూడా మంచిది కాదు. అలాగే కుటుంబపరమైన ఆస్తి పంపకాల గురించి ఈ వారంలో అటువంటి చర్చలు కూడా మంచిది కాదు. మరొకసారి గణపతి నవరాత్రులు అయిపోయిన తర్వాత ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలవంతమైన ఆస్తి పంపకాలు ఉంటాయి. ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కొత్తగా ఆస్తిపాస్తులు ఈ వారంలో కొనుగోలు చేయకపోవడం మంచిది. లేదండి నేను అప్పటికే అడ్వాన్స్ చేశాను, ఆగస్టులో అడ్వాన్స్ చేశాను, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఉంది, నాకు పర్వాలేదు తప్పకుండా చేసుకోవాలి, ఇంకొక 25 లక్షలు మాత్రం ఇవ్వాలి అనుకున్నప్పుడు గురువారం శ్రేయోదాయకంగా ఉంటుంది. లేదంటే బుధవారం, ఈ బుధ గురువారాల్లో ఏర్పాటు చేసుకోండి. రిజిస్ట్రేషన్ లాంటివి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. శస్త్రచికిత్సలు ఈ వారంలో చేసుకోకూడదు. ఆరోగ్యం పైన కాస్త శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. శస్త్రచికిత్స విధానాన్ని వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. అంటే మాత్రల ద్వారా తగ్గిపోతుందేమో అని ఆలోచించండి. కాస్త ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యం కుదుట పడేటువంటి అవకాశం ఉంటుంది, అటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారు కాస్త ఏమరపాటు ఉండే ప్రయత్నం చేయవచ్చును. బట్ నెగిటివ్ ఫలితాలు లేవు, కానీ పాజిటివ్గా ఉండడానికి కాస్త సమయ పాలన ఏర్పాటు చేసుకోవాలి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఇతరత్ర అన్ని రకాల వ్యాపారాల్లో కూడా ఆదమరిచి ఉండాలి, ఆచితూచి వ్యవహరించాలి అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మీకు శుభకరం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ఆనందయోగం, ఐశ్వర్య ప్రాప్తి కూడా పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. కాస్త సమయపాలన, పద్ధతి, ప్రణాళిక, ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ ఉంటే మీకు శుభకర, ఆనందకరంగా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోండి. ఈ వారంలో తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి. తప్పకుండా మీకు అనుకూలమైన పరిణామాలు ఉంటాయి, శుభయోగాలు ఉంటాయి. ధనకనక వస్తువాన ప్రాప్తి ఉంటుంది. సంతాన, కుటుంబ సౌఖ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చన్న విషయాన్ని తెలియజేసుకుంటూ ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. మీనరాశి సెప్టెంబర్ 2024 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఏమిటి? చాలామందికి మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది. మరి శని యొక్క వక్రగమనం వల్ల ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా అని అడిగినట్టయితే కాస్త మనం వాటి గురించి జాగ్రత్తగా మాడుకోవాలి. ఈ శని వక్రగమనం వల్ల కొంత మీనరాశి వారికి కొద్దిగా ఊపిరి తీసుకునే ప్రయోజనం ఉంటుంది. కానీ ఈ వారంలో ఈ రాశి వారు ఒక్కరికే నాకు తెలిసినంత వరకు నెగిటివ్ ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి. కుజుడి ప్రభావం చేత కొంత నెగిటివ్ ఫలితాలు. మీనరాశి వారికి శని కొంతగా మకర రాశి వైపు వెళ్తున్నా, లాభస్థానం వైపు వెళ్తున్నా, బట్ 12వ స్థానంలో ఉంటాడు కాబట్టి, వేస్తూ ఉంటాడు కాబట్టి, బట్ ఊపిరి మేస్తుంది అంతే. కాస్త
అప్పలవాడు 2 రోజులు టైం ఇస్తాడు, మనకి అంతకుమించి ఏం లేదు. అలాగే విద్యార్థులు ఎప్పుడైతే పక్కవాడి దృష్టి మీద ఉంటుందో, పక్కవాడి వైపు మీరు ఆధారపడతారో, పక్కవాడి యొక్క సలహా తీసుకుంటారో, నీ ప్లేస్లో ఇంకొకళ్ళతో పరీక్ష రాయిస్తున్నావు, ఇద్దరు కలిసి కృష్ణ జన్మస్థానం ఉండడం ఖాయం. ఏమిటండి ఇలా చెప్పేశారు, మావాడు పరీక్ష రాయిపోతున్నాడు, మీ వాడు పరీక్ష రాయిపోతున్నా, మీ అమ్మాయి పరీక్ష రాయిపోతున్నా, వాళ్ళ పరీక్ష వాళ్ళు రాస్తే శ్రేయోదాయకం. పొరపాటున మీరు ఇంకొకరితో పరీక్ష రాయించి, ఆ మధ్యకాలంలో జరిగింది కదా నీట్ ఎగ్జామ్స్, అన్ని మాస్ కావింగ్ పాల్పడి బెస్ట్ ర్యాంకులు అన్ని కూడా పొందుకున్నారు. అటువంటి చర్యలు మీకు ప్రమాదాన్ని, మిమ్మల్ని జైలు పాలు చేసే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. మీ పరీక్ష మీరు రాయండి, పర్వాలేదు, బెస్ట్ ర్యాంక్ రాకపోయినా ఉత్తీర్ణత సాధిస్తారు, పర్వాలేదు. ఇక ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు మహానుభావులు, ముఖ్యంగా ఈ వారంలో పట్టుబడేటువంటి శిఖామణులు, మహిళామణులు, రాబందుల వలె ఉన్నటువంటి మహిళామణులు కొంతమంది, మేము కూడా ఏమీ తక్కువ కాదు, పురుషుల కంటే సమానం, మేము పురుషుల కంటే కొద్దిగా ఎక్కువ చదువుకున్నాం మేము అన్నటువంటి భావనతో 2 చేతులు పెడతారు బల్లాల కింద. శుభ్రంగా మనకు కలర్ ఫోటో కూడా ఫుల్గా వస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళు విద్యాశాఖలు, రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ, జలవనరులు, అవినీతి నిరోధక శాఖ, భూ పరిపాలన శాఖ, హాస్టల్ వార్డెన్స్, వీళ్ళందరూ కూడా అంగన్వాడీ సంబంధమైనటువంటి సూపరింటెండెంట్లు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. ఆ మధ్య మనం చెప్పా కదా, ఫేస్బుక్లో పిల్లలందరికీ కూడా పాపం వాళ్ళు తినే గుడ్లను ఇచ్చేసి, గుడ్లు పెట్టి ఫోటో కోసం తీసేసి, పాపం పిల్లలు తింటుంటే కూడా నోట్లోంచి లాగేసుకున్నటువంటి ఒక దుర్మార్గపు వ్యక్తి ఆ ఫేస్బుక్లో కనపడింది. అవి తీసుకుని మళ్ళీ పక్కన పెట్టేసుకుని అమ్ముకున్నటువంటి దరిద్రపు గొట్టు వ్యక్తులు చాలామంది చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇటువంటి వ్యక్తుల వల్ల కూడా ప్రమాదం పడే అవకాశం, తప్పకుండా వారు ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి స్థితి కనపడుతుంది. ఇటువంటి వ్యక్తులందరూ కూడా లంచగొండలుగా పట్టే అవకాశం. అంటే స్త్రీలు ఎక్కువగా ఉన్నారు ఈ వారంలో మరి. కాబట్టి అంటే పురుషులు తీసుకోవచ్చా లంచము, ఈ వారంతో నెక్స్ట్ వీక్ తీసుకోవచ్చా లంచము, తీసుకోండి. లంచం తీసుకునే ప్రతి ఒక్క వ్యక్తి మంచాన పడతాడు గ్యారంటీగా. లంచం తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తి మంచాన పడతాడు, ఇది గ్యారంటీ. అంటే పోయే కాలం దగ్గరగా అర్థం. లంచం తీసుకున్నవాడు అదృష్టవంతుడు, యోగకారకుడు అవుతాడు, ప్రపంచంలో దేశంలో మంచి వ్యక్తిగా కీర్తించబడతాడు, ధనయోగం ప్రాప్తించుకుంటాడు. అంటే లంచం తీసుకున్నవాడు ఒక్కడి నుంచే ఆదాయం. లంచం తీసుకున్న వాడికి రిటైర్మెంట్ అయిన తర్వాత అనేక రకాల ఆదాయ వనరులు లక్ష్మీదేవి తనంత తానే వాళ్ళ దగ్గర నివాసం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, విద్యా విషయంలో, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ పరీక్షలు కానీ, ఇతరత్రా పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ నష్టాన్ని పొందుకుంటారు, జాగ్రత్త. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సముద్రంలో వెళ్ళకూడదు. ప్రమాద హేతువు అలలు ఉధృతంగా ఉన్నాయి, కాబట్టి మీరు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి కూడా ఇబ్బంది. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదుల కష్టకాలం. ఇక్కడ దొంగ వైద్యుల బెడద. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఆ మధ్య మనకి ఆగస్టు 30వ తేదీ పేపర్లో చూడండి, శస్త్రచికిత్సల మాయాజాలు జరుగుతోంది. శస్త్రచికిత్స చేయించుకుందానని చెప్పేసి బిల్లుని పెట్టేసి ఆ దొంగ బిల్లులతో కొన్ని 100 కోట్లు స్వాహా చేసినటువంటి విషయాలు మనకు వస్తున్నాయి. అటువంటి దొంగ వైద్యులు, ఒక వైద్యుడు అంటే ఇంటర్మీడియట్ చదువుకున్నాడట, ఇంటర్మీడియట్ చదువుకున్నవాడు వైద్యాలయాన్ని నడుపుతున్నాడట. అంటే లోకం ఎటు వెళ్తుందో ఆలోచించండి. అంటే హీయమైనటువంటి చర్యకు పాల్గొంటున్నారు. అంటే డబ్బుల్ని ఎక్కడైనా సరే కక్కుర్తిపడి మింగడానికి. అందుకే మన దేశం నాశనం అయిపోవడానికి కారణం వీరే. 100 కోట్లు. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవట్లేడు, వాడు ఎక్కడో ఆపరేషన్ చేయించుకున్నట్టుగా లేని వైద్యశాల క్రియేట్ చేసి, ఇది ఇంటర్మీడియట్ వైద్యశాల ఏర్పాటు చేసి అలాంటి వాళ్ళు కూడా బయటపడుతున్న విషయం చూస్తూనే ఉన్నాం. అటువంటి వైద్యులు, దొంగ వైద్యుల బెడద. ఇటువంటి దౌర్భాగ్యపు డాక్టర్ల వల్ల ఎంత చెడ్డ పేరుస్తుంది. అందులో ఆడవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి పరిస్థితి మనకి. కాబట్టి వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కష్టకాలం. ఏమంటే ఎప్పుడు నెగిటివ్ చెప్తారు అంటే, నెగిటివ్ చెప్పడానికి ఏముంది మా ఇక్కడ? మీరు వైద్య వృత్తులు జాగ్రత్తగా ఉండి, లంచాలు పుచ్చుకోకండి, విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి, ప్రేమ కలాపాలు దూరంగా ఉండండి, మిత్రులు అనేటువంటి వ్యక్తుల యొక్క మాట ఎక్కువగా నమ్మకండి, పెద్దవాళ్ళు కేవలం తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి, అనవసర వ్యక్తులకు దూరంగా ఉండి, మద్యపాన సేవన చేయకండి, మీ పనులు మీరు జాగ్రత్తగా చేయండి, తప్పకుండా మీకు అదృష్ట యోగాలు ఉంటాయి. లంచాలు తీసుకోకండి, కొత్తగా పెట్టుబడి పెట్టకండి. అలాగే అనేక రకాలు, అంటే మేము చెప్పేటువంటి ప్రతి విషయాన్ని అవగతం చేసుకోండి, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే శుభకరంగా ఉంటుంది. ఇవి చెడు ఫలితాలు కావు, మీరు మంచిగా మారడానికి మేము ఇచ్చేటువంటి జ్యోతిష్య సూచనలు. తద్వారా మీకు అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద, అదృష్ట యోగాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకు వెళ్ళే అవకాశం. మీరు విదేశాలు వెళ్ళేటువంటి వీసా సంబంధ విషయాలు వాయిదా వేసుకోండి. కుటుంబపరమైనటువంటి చర్చలు ఏమైనా, వివాహం చర్చలున్నా వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు వచ్చే వారంలో మీకు శుభకరమైనటువంటి యోగాలు ఉండవచ్చు. ధనధాన్య వృద్ధి ఉంటుంది, అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండండి, కళాకారులు, క్రీడాకారులు అప్రమత్తంగా ఉండండి. సినిమా రంగంలో విడుదల చేయకండి, వాయిదా వేయండి, కొత్త నిర్మాణం ప్రారంభం చేయకండి. ఇటువంటివన్నీ కూడా వినడం వల్ల మీకు శుభయోగాలు ఉంటాయి. జ్యోతిష్యం అంటే ఇంతే. ప్రతి విషయం గురించి మిమ్మల్ని అవగాహన కల్పించే ప్రక్రియలో ఒక భాగంగా ఉంటాయి. మీరు చేసే పనిలో అనుకూలత లేదా నెగిటివ్ ఎలా ఉందని తెలిపేటువంటి శాస్త్రమే తప్ప మిమ్మల్ని భయపెట్టి మేమేదో స్వలాభాపేక్షతో చేసేది కాదు. ఈ విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో
ఆ భగవద్గీత చదవడం వల్ల మీకు చాలా మంచి 18 అధ్యాయాలు చదవండి. 18 అధ్యాయాలు చదవడం వల్ల మీకు శుభప్రదం, సుఖప్రదం, ఆనందయోగం ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఒక ఆలోచన విధానం మెరుగవుతుంది. తద్వారా మీరు అనుకున్నటువంటి పనులలో సారూప్యత, ధనయోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఆనందయోగం పొందుకునే అవకాశాలు ఉంటాయి అని తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ శుభమస్తు. నమస్కారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.